తర్వాత మనం ముందుకు సాగిపోదాం. మొట్టమొదట తీసుకున్న వాక్యం ఏంటంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. మనిషి ఎన్నోసార్లు చదివి ఉంటారు ఈ వాక్యాన్ని మీరు. ఈరోజు ఆ వాక్యంలో నుండి కొన్ని కార్యాలు మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి, నా కోసం ప్రార్థన చేయండి, సరేనా? ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ప్రభా, మీ అమూల్యమైన నీ వాక్యాన్ని మేము చదివినాం. ఈ యొక్క వాక్యంలో నుండి మేము ముందుకు సాగిపోయేటప్పుడు మీ సహాయం ఇవ్వండి, మీ కృప ఇవ్వండి. మా తప్పితాలు, అతిక్రమాలు, పాపములు క్షమించండి. మీ రక్తం పెట్టి మమ్మల్ని ముయ్యండి ప్రభు. మా హృదయంతో మీరు మాట్లాడండి. జీవాహారాన్ని విరిచి మీరు మాకు దయచేయండి. మీ తలంపులు నాలో పెట్టండి. నేను మాట్లాడుతున్న మాటలు సరైన విధానంలో వచ్చుటకును వాటిని మీరు అభిషేకించి మీ బిడ్డలకి అది ప్రయోజనకరంగా ఉన్నట్టుకు సహాయం దయచేయమని, మా అందరి విశ్వాసాన్ని మీరు పైకి లేవనెత్తండి ప్రభు. మా విశ్వాసాన్ని పెంచండి, కృప చూపించండి, నడిపించండి. యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. కొందరు అనుకోవచ్చు, ఏందబ్బా మనకు తెలిసిన వాక్యం కదా ఇది, దీంట్లోంచి ఏం చెప్పబోతున్నాడు అని. నిజమే, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండేను, వాక్యము దేవుడై ఉండేను అని. ఈ యొక్క యోహాను సువార్తలో ఉన్న ఈ యొక్క వాక్యానికి చాలామంది లోకంలో ఎంతోమంది ప్రసంగికులు ఉన్నారు, కానీ వాళ్ళకి నిజమైన తర్జుమా ఏంటి, అనువాదం ఏంటి తెలియకుండా వాళ్ళకి దేవుడు ఏదైతే ప్రత్యక్షపరిచాడో దాన్ని మాత్రం ప్రత్యక్షం చెప్పేదానికన్నా ఏది అర్థమైందో అర్థమైన కార్యాలను మాత్రమే వాళ్ళు ప్రసంగం చేశారు. అయితే ఈ సమయంలో మనం జీవిస్తున్న ఈ సమయంలో ఏ మర్మమైన కార్యం కూడా వధువుకి ఉండకూడదని, ఎ పర్ఫెక్ట్ రెవల్యూషన్, లేకపోతే దేవుని యొక్క మర్మం అంతా కూడా సమాప్తయ్యే సమయం ఇది, పూర్తయ్యే సమయం ఇది. ఎ క్లియర్ అండర్స్టాండింగ్ అంటారు. సంపూర్ణమైన ఆ యొక్క మర్మాన్ని అర్థం చేసుకునే ఒక సమయం అనేది మనం జీవిస్తున్న ఈ సమయంలోనే. ఎందుకంటే ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలో 6-7 వచనాల్లో దేవుని యొక్క మర్మమునుందా, రహస్యమునుందా? దేవుని మర్మము సమాప్తగును. 7వ దూత పలుకు దినమున తన ప్రవక్తలతో తెలిపిన సువార్త ప్రకారము ఏమవుద్దంట? దేవుని మర్మము క్లోజ్. వర్తమానం నాకు వద్దని చెప్పినారంటే వాడు మర్మంలోనే కూర్చొని ఉంటాడు, అంతే కదా. వర్తమానాన్ని ఎత్తుకోలేదంటే, అంగీకరించలేకపోతే వాడు ఎట్టుంటాడంటే ఈయన గందరగోళంలోనే ఉంటాడు, ఏం అర్థమవుదు, మిస్టరీ. కాబట్టి ఈ మర్మం అంతా కూడా తేటగా అర్థం చేసుకునే ఒక బయలుపడే సమయాన్ని దేవుడు పెట్టాడు. నౌ మెల్లగా నాతో పాటు రావండి, మీకు మెల్లగా మనం పోదాం. ఎక్కడ వాచ్ కనపడలేదు, అక్కడ రైట్, కరెక్ట్గానే ఉండదు ఆ టైం, ఏ టైం. ఓకే, అది కరెక్ట్గా ఉంది, ఇది బాగలే.
నా వాచ్ని పెట్టుకుంటున్నాను. 8:35, 1:30 చూద్దాం. దాని తర్వాత మరి ఎట్టుంటుందో నాకు తెలీదు. ఎట్టున్నదా 1 hour and 30 minutes చూద్దాం. అంతవరకు నేను ఏం చెప్పాలనుకున్నానో అది దాని లోపల ముగించాలా. మా మధ్యలోకి ఒక ప్రసంగుడు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, 1 గంట 15 నిమిషాల్లో నువ్వు చెప్పాలనుకుని చెప్పి ముగించకపోతే నువ్వు ప్రసంగుడివే కాదన్నాడు. ఎంతండి? 1 గంట, అదే విత్ ట్రాన్స్లేషన్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? తర్జుమాతో చేర్చి. అప్పుడు ఈ టైం ఎంత ఇచ్చాడంటే 45 నిమిషాలే నీకు. తర్జుమా చేసేందుకు ఒక 45 నిమిషాలు. సో టోటలీ 1 hour 30 minutes. భలే కష్టం అనుకున్నా నేను. ప్రవక్త గారు కూడా ఇవాంజలికల్ టైప్, అంటే సువార్థికుడి యొక్క సేవ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువసేపు తీసుకోకూడదని చెప్తున్నాడు. సువార్థికుడు వాళ్ళు కూడా అంతే, 20 minutes లేకపోతే 35 minutes అంటున్నాడు. 35 నిమిషాలు 40 నిమిషాల లోపల ముగిచ్చేయాలని. అయితే ఏ పాస్టర్ 30 నిమిషాల్లో ముగించడు. పాస్టర్లు మెల్లగా తీసుకొని పోతారులేండి. కొన్ని పాస్టర్లు 2.5-3 గంటల సేపు ప్రసంగం చేస్తారు. వింటున్నారా, వినలేదా, వాళ్ళకి మైండ్లో పోతుందా, లేకపోతే వాళ్ళ అవన్నీ పట్టించుకోరు. అది పాటి గుడ్స్ ట్రైన్. అది జిగి 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 కొట్టి తోసేస్తాడు. అంతా కాదు. వినకపోతే నేను స్టాప్ చేసేస్తాను. నేను ఆ మాదిరి నాకు తెలిసిపోద్ది వీరు వినడం లేదు వీళ్ళు అనేసి. సరేనా? నువ్వు భోజనం తింటే కదండి పెట్టేదానికి. నువ్వు ఊరికి గనుక్కుంటా ఉంటే మళ్ళీ నేను వేసేదా ఏంటి? నిజమే కాదా? బాగా తింటా ఉంటే ఇదిగో ఇట్టే ఇదే అని చెప్తా ఉంటా. ఇది ఉండదు అని చెప్తా ఉంటే మనం తినేదానికి బాగుంటుంది. అన్నీ బాగున్నా అల్లుడు నోటేసేదంట. అటని మా అమ్మ చెప్పేది ఆ రోజుల్లో. అన్నీ బాగుంటాయి, అల్లుడు నోరు బాగలే. ఎప్పుడైనా అల్లుడికి బాగా పెడతారు. కొత్త అనుభవం ఎవరికంటే మన పరకాల ఆయనకి. అల్లుడు వచ్చాడు కదా, అమ్మాయికైనా బెటర్, కానీ అల్లుడికి ఖచ్చితంగా పెట్టాల. సరే మంచిదిలేండి, దాన్ని వదిలిపెద్దాం. కాబట్టి మీరు తింటేనే పెట్టేదానికి. మీరు తినకపోతే దేవుడు కూడా ఇవ్వడు. ఫుల్ ఎవరి దగ్గర ఉందంటే మీ దగ్గరనే. అవును, మీరు లాగితేనే అది వచ్చేది. మీరు కానీ ఫుల్ చేయకపోయినారంటే రానే రాదు. థాట్స్ అట్ట పోతాయి. అట్ట పోతే వరంగల్కి పోద్ది, థాట్ అక్కడ నుంచి చెన్నైకి పోద్ది, తిరగతా ఉంటుంది. దీన్ని బట్టి లోపల నా పని అయిపోద్ది. సో మీరు లాగినారనుకోండి, అప్పుడు మెసేజ్లో ఉన్న థాట్స్ వస్తాయి. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా వినండి. అర్థమైనప్పుడు ఆమెన్ చెప్పండి. మీ యొక్క హృదయానికి దీవెనకరంగా ఉంటే ఆమెన్ చెప్పొచ్చు, హల్లెలూయా చెప్పొచ్చు. దేవుని స్తుతించి వస్తూ మళ్ళా నేను చెప్తా ఉంటాను. నేను అమ్మా చెప్పండి అట్ట కాదు. సరేనా? మీరే చెప్పాలా. ఆ విధంగా ఉండాలి. మీరు ఎవరు చెప్పినా, ఎవరు ప్రసంగం చేసినా మీరు అర్థమైనప్పుడు ఆమెన్ అన్నారు. నీకు దీవెనకరంగా ఉంటే ఆమెన్ చెప్పాలా. మంచిది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, నేను చెప్పాను కదా, ఇంతకు ముందే ప్రవక్త గారు చెప్పిందే మీ పాస్టర్ చెప్పుంటారు. నేను కొత్తగా ఏం చెప్పడం లేదు. అయితే దాంట్లోంచి ఒక థాట్, ఒక కార్యాన్ని మీకు తీసుకొని వచ్చి పెట్టాలా, అది మీకు దీవెనకరంగా ఉంటుందన్న ఒకే ఉద్దేశంతో నేను ఆ కార్యాన్ని తీసుకొని వస్తున్నాను. 2-3 వర్తమానాల నుంచి వాటిని నేను కంబైన్ చేయాల. సరే, భక్తి గారు ఒక మాట అన్నాడు, ఆదియందు ఈ యొక్క వాక్యం ఉతికని చెప్పేటప్పుడు, నేను బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చినాను కాబట్టి ఆ రోజుల్లో కూడా బైబిల్ చదివేటప్పుడు ఇది అర్థమయ్యేది కాదు. ఈ వాక్యం ఏంటిది? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని దగ్గర, వాక్యము దేవుడే ఉండేనంటే ఇదేం అర్థమయ్యేది కాదు. చెప్పే నాదుడు కూడా లేదు అక్కడ.
ప్రసంగాలు చేస్తే ఏదో చెప్తారు, అయితే నిజమైన అర్థాన్ని చెప్పలేకపోయారు. అది సీజన్ కాదు, టైం కాదు అది. మరి నిశ్చయముగానే ప్రవక్త గారు చెప్పేటప్పుడు దానికి విపులనిస్తున్నాడు. పరిపూర్ణమైన అర్థాన్ని ప్రవర్తించేటప్పుడు ఈ మహాపెద్ద దేవుడు ఆదిలో ఎవరు అర్థం చేసుకోలేని ఒక వ్యక్తి, ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఆ సమయంలో ఉత్త ఆత్మరూపంలోనే ఉన్నాడు. మహాపెద్ద ఈ వ్యక్తి హూ ఫిల్డ్ ఆల్ స్పేస్ అండ్ టైం అన్నాడు. సమయం అంతా కూడా నింపినోడంట. స్పేస్ అంటే విశ్వం అంతా కూడా నింపిన ఆయన. అప్పుడు ఎంత పెద్దోడుగా ఉండాలి ఆయన, ఇంత మహాపెద్ద దేవుడు. ఆయన ఒంటరిగా ఉన్న సమయం అది. దాన్నే ప్రవక్త గారు ఏమంటున్నాడంటే వెన్ గాడ్ వాస్ నాట్ ఎ గాడ్ అంటున్నాడు. దేవుడు కాని సమయం అన్నాడు. ఇది ఒక తలకాయ పోయింది. ఏందబ్బా దేవుడు కాని సమయం అంటే ఏంటిది? ఆయన దేవుడే కదా, ఎల్లప్పుడూ దేవుడే కదా. అయితే వెన్ గాడ్ ఈజ్ నాట్ గాడ్ అన్నాడు. దేవుడు కాని సమయము. నేను చెప్పే అన్ని వర్తమానం నుంచి చెప్తున్నాను, అన్నిటికీ నేను కోట్స్ ఇవ్వను నేను. అర్థమవుతున్నదా? సరే, కాబట్టి దేవుడు కాని సమయం అన్నాడు. అది తర్వాత మళ్ళా చెప్పుకోండి అసలు. గాడ్ ఈజ్ అన్ వర్షిపింగ్ ఆబ్జెక్ట్. దేవుడు అంటే ఆరాధనకి పాత్రుడు, ఆరాధన వస్తువు. ఆయన ఆరాధిస్తేనే ఆయన దేవుడు అవుతాడు. ఆరాధించే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎవరు లేని సమయంలో ఎట్ట దేవుడు అవుతాడు ఆయన? ఆయన ఆరాధనకి పాత్రుడు, ఆరాధన వస్తువు కూడా ఆయనే. ఆబ్జెక్ట్ అంటే వస్తువు, సరేనా? ఆయన్ని ఆరాధించడానికి ఎవరు లేరు. మీరు ఇప్పుడు ఆరాధిస్తున్నారా? నిజమేనా? ఇప్పుడు మీరందరూ ఆరాధిస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఆర సమయంలో జగదుత్పత్తికి మునుపు, ఆమేన్, జగమంటే భూమి లేదు, సూర్యుడు లేడు, ఏమీ లేదు, నక్షత్రాలు లేవు, ఏమీ లేని సమయంలో ఈ ఒంటరి దేవుడు, ఆ సమయంలో ఈ దేవుడు అన్న మాట కూడా ఆయనకి ఆయన చెప్పే మనుషులు ఎవరు లేరు. దేవుడు అయ్యా నువ్వు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. సో దిస్ గ్రేట్ స్పిరిట్ బీయింగ్, ఈ ఆత్మవశుడైన ఈ దేవుడు ఎవరు లేని సమయంలో ఆయన చాలా కార్యాలు యోచించాడు. ఆయన యోచన, ఆయన ఆలోచనలు, ఆయన దేవుడు గనక ఈ దైవమునకు కొన్ని బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదులని చెప్పేదానికన్నా కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని గుణలక్షణాలు ఆయనకు ఉన్నాయి. అందరికీ లేవు ఆ గుణలక్షణాలు, ఆయనకొక్కడికే. దేవుడు, దైవము అనే ఆయనకి మాత్రమే ఉంటాయి అవి. ఆమ్నిసెంట్ అన్నాడు, ఆమ్నిపొటెంట్ అంటే వీటిలో అర్థం ఏంటంటే సర్వజ్ఞాని, సర్వాంతరయామి, తర్వాత సర్వమును చేయగలిగిన వాడు ఆయన. అర్థమవుతుందా? ఏమైనా చేయగలడు ఆయన. సర్వజ్ఞాని, అన్నీ ఆయన యొక్క జ్ఞానానికి తెలుసు. మెల్లగా రండి, నేను ఒక పాఠాన్ని కట్టుకుంటా వస్తున్నా మీకోసం. అర్థమైందా? మనకు ఆ విధమైన జ్ఞానం లేదు. ఆమ్నిసెంట్, ఆమ్నిపొటెంట్, ఆమ్నిసెంట్ అని చెప్తాడు ఆయన. 3 కార్యాలు చెప్తున్నాడు. అంటే సర్వము ఎరిగినవాడు, సర్వాంతరయామి, సర్వజ్ఞాని. పొటెంట్ అంటే అన్నీ చేయగలిగిన దేవుడు. ఇప్పుడు ఒక చిన్న కార్యాన్ని మీకు చెప్పి నేను ముందుకు దాటిపోతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అన్ని దగ్గర ఉన్నాడా అంటే అర్థాన్ని ఏమంటారు? నిజమేనా? సర్వాంతరయామి అంటే అన్ని, నేను అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నాడు ఆయన. నమ్ముతున్నారు? ఇక్కడ ఉన్నాడండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నాడు ఆయన. నాకు ఒక క్వశ్చన్ అడిగింది, వచ్చింది ఒకసారి, సారాయి అంగట్లో ఉంటాడా అని.
నేను సైలెంట్ అయిపోయినాను. మీరే కదా చెప్పింది సర్వాంతర్యామి అంటే అన్ని దగ్గర ఉండాలని. వ్యభిచారం జరిగే దగ్గర ఉంటాడు ఆయన, పాపం జరిగే దగ్గర ఉంటాడు ఆయన. అప్పుడు ఎట్టా సర్వాంతర్యామి అవుతాడు ఆయన? నాకునే క్వశ్చన్స్. చెడు దగ్గరము, చెడు కార్యము, పాపము, అసహ్యత, ఇట్లాంటి స్థలంలో ఎట్ట ఆయన ఉండగలడు? ఆయన మహాపరిశుద్ధుడు కదా. పరిశుద్ధమైన దేవుడు ఎట్టుంటాడు అక్కడ? అయితే ఆయన సర్వాంతర్యామి, అయితే అన్ని దగ్గర ఉండడు. ఏమండి పజిల్ ఇది? ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వద్దాం. ప్రవక్త గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, విపులించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. నేను చెప్పేటప్పుడు ఆయన దాన్ని విపులించి మాట్లాడేటప్పుడు మన అనుకున్న ప్రకారముగా కాదు ఆయన సర్వాంతర్యామి. మనం అనుకున్నట్టు కాదు అంట. మనం అనుకునేది ఏమనుకుంటా అన్ని దగ్గరలో ఉన్నాడు ఆయన, అన్ని దగ్గరలో ఉండాలని సింపుల్గా చెప్పాడు మన ప్రవక్త. బ్యూటిఫుల్ అయిన ఎక్స్ప్లెనేషన్ అది. చాలా అందమైన దేవుని యొక్క వాక్యం. కాబట్టి వర్తమానం చదవాలి మీరు. ఈ మహా గొప్ప దేవుడు మన అనుకున్నట్టు కాదు ఆయన సర్వాంతర్యామి, అయితే సర్వజ్ఞాని ఆయన. హల్లెలూయా. ఆయన ఇవన్నీ జరిగేదానికి మునిపే ఒక్క దగ్గర నుండి ఆదాము నుండి ఆఖరి వరకు అంతా చూసేశాడు ఆయన. ఎందుకు సపోర్ట్లు పెట్టినారు? నేను అడుగుతున్నా, ఎందుకు సపోర్ట్లు పెట్టినారు? సరే మంచిదేలేండి. నేను అడిగేదానికి ఒక్కొక్క దానికి వెనకాల ఒక అర్థం ఉంది. కొట్టేదంటే తప్పు కాదు. వినండి. ఈ ఒక్క దేవుడు బై హిస్ ఫోర్ నాలెడ్జ్, నాకు తెలుగు సరిగా ఫ్లూయెంట్గా మాట్లాడేదానికి రాదు కాబట్టి ఇదంతా చెప్పుకుంటా నేను తెలుగు తీసుకురావాలా. అర్థమైందా? ఈయన తన జ్ఞానంలో ఒక్క దగ్గర కూర్చొని ఆయన యొక్క థాట్స్, ఆలోచనలు, ద థాట్స్ ఆర్ ఇటర్నల్ థాట్స్ అన్నాడు. ఆయన ఆలోచనలు నిత్యమైనవి. మన ఆలోచనలు మార్చుకుంటాం, ఆయన మారుడు. ఓపెన్గా చెప్తాలేండి. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అది పుట్టి నిరిగిపోయింది. నిజం, అది ట్రూ స్టోరీ. ఇది ఎక్కువగా ప్రేమించాను నాకు అమ్మాయిని. వాక్య నిమిత్త ఆ అమ్మాయిని వద్దనుకున్నాను నేను. ఎందుకంటే అమ్మాయి క్యాథలిక్ అమ్మాయి, సాముల వారు మొత్తం. అంతవరకు నాకు వర్తమానం తెలీదు, వర్తమానంలో లేను. అప్పుడు నాకు 19 సంవత్సరాలు లవ్వర్ ఒకటి. చెప్పాలి అని తప్పే ఉంది. అవును, ఆ టైంలోనే వర్తమానం వచ్చింది నాకు. మా పాస్టర్ గారు వర్తమానం చెప్పి ఆయనంతా చెప్పేటప్పటికి సాములవారి మతాన్ని గురించి అంతా చెప్పాడు. అది ఏంటి, ఏమై ఉండదు, అది బీస్ట్, అది మృగం, అది అన్నీ చెప్పేటికి అంత తలకాయలు ఎక్కిపోయింది నాకు. మేము బ్యాప్టిస్ట్ వాళ్ళం, మేము క్యాథలిక్ వాళ్ళం కాదు. మేము సాములవారి మతానికి పోయేవాళ్ళం. అప్పటి నుంచే నాకు పడదు. చిన్నప్పుడే నాకు నచ్చదు. అప్పుడే నేను క్యాథలిక్ పిల్లకాయలతో పెద్దగా జగడం వేసాడు. ఎట్రా మేరీ దేవుడు అవుతుందని. వాడు నన్ను అరవను, నేను వాడిని అరవను, మా ఇంటి పక్కోడు. అప్పుడు నాకు వర్తమానంలే. నేను 8వ 9వ క్లాస్ చదివేటప్పుడే నేను కథాలిజం అంటే నాకు నచ్చిన కారణం వాళ్ళ చర్చిలో కూడా అడుగు పెట్టలే. నేను చిన్నప్పుడు అంత ఇదిగా ఉండి ఎందుకో దేవుడు అంటే పెట్టాడు. కొన్ని కార్యాలు పెడతాడంట దేవుడు, మీకే తెలీదు ఎందుకు ఆ విధంగా పెట్టాడని. ఎందుకంటే మీరు రాబోయే భవిష్యత్తులో మీరు ఎవరన్నా కార్యాన్ని మీరు అర్థం చేసుకోబోతున్నారు.
మీరు పాపిగానే ఉంటారు, అన్ని కార్యాలు చేస్తూనే ఉంటారు. అయితే దేవుడు కొన్ని కార్యాలు మీలో పెడుతుంటాడు, ఎవరికి లేని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మీలో ఉంటాయి. ఇవన్నీ నాలో జరిగిన కార్యాలు ఇవి. సరే, యవన పిల్లలు కదా, ఆ విధంగానే ఏం చేసినాం, ఒక మంచి అమ్మాయి, మా వీధిలో ఉన్న అమ్మాయిని పట్టుకున్నాం. తర్వాత తెలిసింది, అరే ఇది క్యాథలిక్ అమ్మాయిని. వర్తమానం తెలిసిన తర్వాత చెప్పిన, దేవుడు నాతో కళ్ళ మాట్లాడలే, స్వరంలో మాట్లాడలే, లేకపోతే వేరే విధంగా పెట్టారా, నేను చెప్తాను, ఓపెన్గానే చెప్తాను. మన యవనస్తులు సిద్ధపడేదానికి. కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు, నా మైండ్లో పడింది. ఇంకా నేను అప్పుడే బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఉండే సమయం అది. వర్తమానం ఏమంటే కొంతవరకు తెలిసిపోయింది, ఇదే పరిపూర్ణమైంది ఇదని. ప్రవక్త పరిపూర్ణమైన వాడిని తెలిసిపోయింది. రాకడకు ముందు దేవుడిచ్చే వర్తమానం ఇది తెలిసిపోయింది. ఇంతవరకు నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు పరీక్ష వచ్చేసింది. ఏ పరీక్ష? నీకు లవర్ కావాలన్నా మెసేజ్ కావాలన్నా? దేవుడు నాకు కల్లో రాలే, చెప్తుండా, స్వరంలో మాట్లాడలే, లే వేరే ఏ రకంలో మాట్లాడలే, మైండ్లో క్లియర్గా ఉంది, ఇది వర్తమానం, ఇది గర్ల్, ఇది ఇదా. నేను తీర్మానం తీసుకున్నాను, ప్రభువా నీ వాక్యమే నాకు కావాలి. సాముల వారి మతంలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నన్ను కూడా సామి చేసేస్తుంది. నేను కూడా ఏమవ్వాలా, అంబోని పోవాల్సింది అనుకొని నేను వద్దు ప్రభువా, నాకు వద్దని చెప్పిన. వారంలో ఒక రోజు మీట్ అవుతాం. ఆ వారంలో ఒక రోజు అక్కడికి వచ్చేది ఒక దగ్గరికి. నేను పోలే, నేను అక్కడికి. పాప కాసుకొని వెళ్ళిపోయింది. నిజం కార్యాలు ఇవన్నీ. తర్వాత స్ట్రాంగ్గా నిలబడ్డాను నేను. ఒక లెటర్ ఒకటి వచ్చింది, నువ్వు కానీ నా దగ్గర వచ్చి మాట్లాడలేదా నేను చచ్చిపోతాను నేనని. ఇదేందిరా, ఇదొక తొందర అయింది. మనం వద్దు అనుకుంటే సస్తాను అంటుండది. మేము మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన, దేవా అమ్మాయి చచ్చిపోకూడదు, నేను మీ వాక్యం కోసం, నేను వేరేంలే, మీ వాక్యం కోసం నేను వద్దు అనుకున్నా. ఇప్పుడు అది ఆ అమ్మాయి కానీ చచ్చిపోయిందంటే నా పని డేంజర్ అయిపోద్ది. కాబట్టి దయతో ఆ అమ్మాయిని ఏం చేయబాకండి, ఆ అమ్మాయి చచ్చిపోకుండా దాన్ని కాపాడండి అని. దేవుడు కాపాడినాడు. అమ్మాయి కాపాడిన, అమ్మాయి జీవితం ఎట్లా వెళ్ళిపోయింది అనుకో. తర్వాత మళ్ళీ చూడనే లేదు. నేను 7 సార్లు ట్రై చేసినాం. పోయి చూసి, అమ్మా సారీ, నీతో తిరిగిన దానికి, నీతో నిన్ను ప్రేమించిన దానికి దండం పెడతాను, నీకు సారీ. నేను ఒక వర్తమానంలో వచ్చేసినాను. ఈ వర్తమానానికి మీ మతానికి ఎంత మాత్రం పొత్తుకోదు. ఈ వర్తమానం కోసమే నేను గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నాను అన్నాను. మీలో ప్రతి యవనరాలు యవనస్తుడు మీకు కూడా అంతే. నీ కళ్ళలో వచ్చి చెప్పడు దేవుడు, స్వరంలో మాట్లాడు ఆయన చేసుకో ఉంటారు. నిక్కా అంటే త్వరకోళ్ళి పెళ్ళిని అర్థం. నిక్కాకపోతుంది. ఇదే ప్రసంగాన్ని హైదరాబాద్లో చేసినా నేను చెప్పిన ఈ కార్యాన్ని. ఆ పాస్టర్ పడి నవ్వుతున్నాడు. మన ఫ్రెండ్ ఫ్రెడీ పడి నవ్వుతూ ఉంటాడు. అందరూ అయినట్టు నమ్ముతున్నాడు. నేనేం మాట్లాడలే. ఇదే చెప్పాను. మన ఆడపిల్లకాయలు ఎవరంటే అబ్దుల్ రెహమాన్ని పెళ్లి చేసుకుంటున్నారు. ఆయన నవ్వు పట్టలేకపోయినాడు. ఆయన అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయింది. పాస్టర్ గారు ఆయన ఎత్తుకున్నాడు ఆఖరిలో. నేను చెప్పించి పాస్టర్ గారు మీ ప్రసంగం చేశాడని మీరు అనుకుంటారు. నేను ఆయనకి చెప్పి ఆయన వచ్చి ప్రసంగం చేశాడని మీరు అనుకుంటారు. నేను ఆయనతో 5 నిమిషాలు కూడా మాట్లాడలే అన్నాడు ఆయన. కాకపోతే అడిగి చూడండి, ఏమన్నా చెప్పినాను నేనని. కాబట్టి పరిశుద్ధాత్మ డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు మీతో అన్నాడు.
అది నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, అయితే మాట్లాడా. తర్వాత అంతా వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర వచ్చి కూర్చొని, పాస్టర్ గారు మా చర్చిలో ఇప్పటికి జరుగుతూ ఉంది, ఒక అబ్బాయి ఎవరా అంటే, నువ్వు చెప్పిన మరి పేరు మాత్రం వేరే ఎక్కడే తురకోడి ఆ పిల్లోడు, వాడితో తిరుగుతూ ఉండదు. వాళ్ళ అమ్మ దగ్గర వచ్చి చెప్పింది, నాయన లేడు, నేను వాణ్ణే చేసుకుంటానని కరెక్ట్గా చెప్పేశారు మీరు. నేను చెప్పలేదయ్యా, అది ఆయనకి తెలుసు, ఆయనకి ఇట్స్ అ డైరెక్ట్ వార్నింగ్ అన్నమాట. జాగ్రత్త సుమా అని. కాబట్టి ఏమైనా పిల్లకాయలు జాగ్రత్తగా ఉండండి. కాలేజీకి పోయి పిల్లకాయలు ఆల్రెడీ కాలేజీ కాదు, ఈరోజు ఎక్కడ 10th వచ్చేటప్పుడే బాయ్ ఫ్రెండ్ కావాలా? అట్టుండది, కాలం అంతా మారిపోయింది. కాబట్టి మీరు కాలేజీకి పోయినంటే ఇక ఫ్రీ, ఎవరు మిమ్మల్ని చూడబోయేదిలే. పాస్టర్ రాడు, డీకెన్స్ రారు, పెద్దలు రారు, ఎవరు రారు. నీవు నీ జీవితం అంతే. చాలా సమయంలో లీ నాట్ అంటూ దాని ఓన్ అండర్స్టాండింగ్ అని వాక్యం ఉంది. నీ సొబుద్ధిని ఆధారము చేసుకోబాకని. ఇంగ్లీష్లో సొబుద్ధి అని రాయలే, అండర్స్టాండింగ్ అని పెట్టాడు ఇంగ్లీష్లో. లీ నాట్ అంటూ దైన్ ఓన్ అండర్స్టాండింగ్. ఓన్ అండర్స్టాండింగ్ అనేది ఏంటంటే సుబుద్ధి కాదు, అది నీ సొంత అర్థం పైన ఆధారపడబాక. నువ్వు ఏది అర్థం చేసుకుంటావు దానిపైన ఆధారపడబాక. దట్స్ రైట్, కరెక్ట్. అది హెల్ప్ చేయండి నాకు, కొన్నిసార్లు రాదు నాకు ఇంగ్లీష్ తెలుగు వచ్చిన చెప్తాను, చెప్పండి నాకు. నీ యొక్క అర్థం పైన నువ్వు ఆధారపడబాక, నువ్వు ఏం అర్థం చేసుకున్నావు దానిపైన ఆధారపడబాక. లీ నాట్ అంటూ దైన్ ఓన్ అండర్స్టాండింగ్, కమిట్ యువర్ వే ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ యొక్క దారి, నీ మార్గాన్ని దేవుని దగ్గర సమర్పించు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. నువ్వు కాలేజీ పోతావు, భలే అందంగా ఉంటాడు, భలే బాగుంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు, బ్యూటిఫుల్గా ఉంటాడు, మంచి పిల్లోడని కూడా నువ్వు అనుకుంటావు, చాలా మంచి పిల్లోడని. నో 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 నో, దెయ్యం అది, జాగ్రత్త. అదేవిధంగా మగపిల్లకాయలు కూడా అంతే. చెప్పాను కదా, లక్ష్మీ పార్వతి అనకపోతాడు వీడు. ఎవరా అంటే చాలా మంచి అమ్మాయి బ్రదర్, చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. వెనకాల చెప్తుంది మంచి అమ్మాయి చెడ్డ అమ్మాయి అనేది, వెనకాల తెలుస్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. నన్ను తిరుపతికి తీసుకొని పో అంటుంది. ఏం చేస్తాడు వీడా? నా బ్రదర్ చెప్తాడు, ఐజాక్ పాస్ వస్తున్నాడు ప్రసంగం చేసేదానికి చెప్తాను. వీడు ఇరుక్కుంటాడు, ఇట్ట మాట్లాడతాడా ఇట్ట మాట్లాడతాడా? యూ కెనాట్ ప్లే. నువ్వు ఆడేదానికిలే. స్థిరమైన దేవుని యొక్క వర్తమానం యొక్క బయలుపాటు నీకు కానీ వచ్చిందంటే, బయలుపాటు ఇచ్చిన తర్వాత స్టాండ్ అనేది ఒకటి రావాలా. ఎక్కడ నిలబడబోతావు నువ్వు? వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఇన్ ద మెసేజ్? వర్తమానం కోసం నిలబడే నువ్వు ఎక్కడ నిలబడబోతున్నావు, ఎట్ట నిలబడబోతున్నావు, ఏ విధంగా నిలబడబోతున్నావు? ఆ రోజుల్లో మన అపోస్తులు వీళ్ళందరూ కూడా పిల్లరా, వాళ్ళ ప్రాణమే పోయే పనైనా కానీ జీవాన్ని వదిలిపెట్టి చచ్చిపోయినారు అక్కడ. ఇట్ ఈస్ దేర్ స్టాండ్. ఈరోజు నేను ఎవరు చంపరు, కాలం మార్చేసాడు సైతాను. ఇది చంపే సమయం కాదు, ఇది ఎవరు నేను చంపరు. అయితే టెంప్టేషన్, నానా రకమైన కార్యాలు, నానా రకమైన ఆకర్షణలు, ఇది ఆ సమయం. అది లూథర్ సమయం కాదు, వెస్లీ సమయం కాదు, పెంతెకోస్తు సమయం కాదు. అది ద ప్రెసెంట్ ఏజ్. ఇప్పుడున్న ఈ సెల్ ఫోన్ లేని వాళ్ళు మాత్రం చేతులు ఎత్తి చూద్దాం. లేదు, మాకు సెల్ ఫోన్ లేదని చెప్పేవాళ్ళు ఒక్కరు ఎత్తారు. సెల్ ఫోన్ లేదు అనేవాళ్ళు 2, 3 పురుషుల్లో, నాట్ ఈవెన్ ఎ సింగిల్ గాయ్. ఇంత పెద్ద కాంగ్రిగేషన్లో సెల్ ఫోన్ లేని వాళ్ళు 3 స్త్రీలు. అందరికీ హెల్ ఫోన్ ఉంది. అది సెల్ ఫోన్ కాదు, అది హెల్ ఫోన్. అది హెల్ అంటే నరకం, పాతాళం, నరకం ఏమన్నా పెట్టుకోండి.
పెట్టుకోవద్దు, కొనవద్దు అని చెప్పడంలే, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసే విధానం ఉంది. నువ్వు సరైన విధానంలో కానీ యూజ్ చేయకపోయినావంటే నీ ఆత్మీయ జీవితం చెడిపోద్ది, నీ లైఫ్ చెడిపోద్ది, నీ మైండ్ చెడిపోద్ది, అంతా ఖరాబ్ అయిపోద్ది. చర్చికి వచ్చా నీ మైండ్ అంతా సినిమాల పైనే ఉంటుంది. వస్తుంది 1 million songs ఫ్రీ అంటున్నది అమెజాన్. వస్తుందా? 10 లక్షల పాటలు ఫ్రీ అంట. ఇంకొక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, 10 million songs ఫ్రీ, 1 కోటి పాటలు ఫ్రీ, 1 కోటి పాటలు ఫ్రీ అంట. ఈ 1 కోటి పాటలు కానీ మీరు వినడంలే, ఎవరన్నా ఒకరిద్దరు వింటారులే. విన్నోడంతే పిచ్చి పట్టిపోద్ది వాడికి. విని 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 ఏమైపోద్ది? ఆ యొక్క సెల్ ఫోన్లో ఉన్న సినిమాలు చూసి ఆ రోజుల్లో సినిమాలు, ఈ రోజుల్లో చాలా సులువు. అమ్మాయిలకి సెల్ ఫోన్లే, అబ్బాయిలకి సెల్ ఫోన్లే తీసుకొని కాలేజీకి వెళ్ళిపోయినారంటే ఏం చేస్తున్నారు ఎవరికేం తెలుసు. ఎక్కడ చూడు పల్లెటూరులో కూడా అంతే. రాత్రుల్లో సాగు ముగించుకొని పోయేటప్పుడు భయంకరమైన కటికి చీకట్లో వెలుగు కనపడుతుంటుంది. చీకట్లో ఏంద్రా చీకట్లో వెలుగు కనపడుతుంది చూస్తే అక్కడ కూర్చొని లాడుతూ ఉంటాడు దాన్ని. అదో అనుకున్నా. ఏమంటే ఇంట్లో కూర్చొని చూస్తే నా భార్య తంతదో ఏమో మనకు తెలీదు. నేను పొద్దాక నన్ను ఏమో చేస్తున్నావు, సెల్ ఫోనే చూస్తా. దానివల్ల ఇంటిని వదిలేసి 11:30-12 గంటలకి ఆమె అక్కడికి వచ్చి ఊరు బయట అక్కడ చెట్టు కింద కూర్చొని వాడు పక్కన ఇంకొక ఉంటాడా. చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యము. వర్తమానం నమ్ముతున్న మీరు నీ లోపలికి రావాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే వర్తమానం వచ్చేసింది, నేను చదువుకుంటున్నాను, నేను దాన్ని ఏమంటారు, ఐఎమ్ ఎ ప్రిడెస్టినేటెడ్ సీడ్, ముందు ఏర్పాట్లో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని అంతా ఉండొచ్చు. అయితే వర్తమాన ప్రకారం నువ్వు జీవించాలంటే వాక్యాన్ని జీవింపజేయించేది పరిశుద్ధాత్మ. మిమ్మల్ని ఎన్నుకున్నాడు నిజమే, నిన్ను పిలిచింది నిజమే. అయితే సులువుగా నిన్ను చిక్కులో ఇరుకిచ్చే పాపంలో ఇరుక్కొని పోతావు. చర్చిలో చాలా కార్యాలు చూశాను నేను. పెళ్ళైన వాళ్ళు వేరే అమ్మాయిలతో పోయి తిరిగేది, పెళ్ళైన స్త్రీలు ఇతర పురుషులతో సరసమాడేది. అంత సంఘ శాఖల్లో కాదండి, ఈ మెసేజ్లోనే. మెసేజ్ చర్చెస్లో జరుగుతున్న కార్యం ఇది. పాస్టర్లే ఆ విధంగా అయిపోయినారు. ఈయన సంఘ సభ్యులు ఏ విధంగా ఉంటారు? సో వర్తమానం నీ చేతికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు, ప్రభువా నీకు నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయి ప్రభువా, నీవు నాలో ఉండాల ప్రభువా. ఏదో ఒక రకంలో నీకు తెలుస్తుంది పరిశుద్ధాత్మను పొందినావని. ఒక దగ్గర ప్రవక్త అంటున్నాడు, బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ వితౌట్ ఎమోషన్ అన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకము ఏ విధమైన ఉద్రేకం లేకుండా పెంతెకోస్తేయులు నేర్పించినారు దాన్ని, ఉద్రేకాన్ని. ఒకతారు ఎగరతారు, మాట్లాడతారు, అవన్నీ ఓకే అన్నాడు. ఆ కాలానికి అది ఓకే, మన కాలానికి అది ఓకే కాదు. అది మన కాలానికి అది ఓకే కాదు. కనుకనే టోకెన్ ఆలవాలన వర్తమానంలో ప్రవక్త చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తున్నాడు, ఎ కంప్లీట్ ఒబీడియన్స్ టు ద హోల్ వర్డ్ ఆఫ్ గాడ్. సంపూర్ణమైన దేవుని వాక్యానికి సంపూర్ణమైన లోబడుట, సంపూర్ణమైన వాక్యానికి పరిశుద్ధాత్మను పొందుటకు అర్హులుగా మనల్ని మారుస్తుంది. నువ్వు దీన్ని లోబడినప్పుడు నీ లైఫ్ అనేది
నువ్వు దీన్ని అంగీకరించేటప్పుడు దీన్ని కొన్ని కార్యాలు వదిలిపెట్టాలి. ఇది వదులుకోవాలి, దీన్ని అంగీకరించాలంటే అది నాకు కావాలి, ఇది నాకు కావాలి, కుదరదట. వదులుకోవాలా, దీన్ని పట్టుకోవాలా. ఇది లోపలికి వచ్చేటప్పుడు అది బయటికి పోవాలా. మెల్లమెల్లగా వాక్యం లోపలికి రాను, దాన్నే వాక్య ఉతక స్నానం అన్నాడు. ఎవరికో అనుకోబాకండి. కొంతమంది అనుకుంటారు, నేను ఇప్పుడే కదా వస్తున్నాను, ఇప్పుడే కదా యవనరాలుగా ఉండేటప్పుడే ప్రార్థన చేయి, యవనస్తుగా ఉండేటప్పుడే ప్రార్థన చేయి. అడుగు దేవుని, నాకు కావాలా ప్రభు అని చెప్పు. పుట్ దట్ హంగర్, ఆకలి దప్పికలు నాలో ఉంచండి. మిమ్మల్ని గురించిన ఆకలి దప్పిక. ఒక అద్భుతమైన కార్యం చెప్పాడు ప్రవక్త గారు. పరిశుద్ధాత్మ నాకు కావాలని నువ్వు వేడుకునే దానికన్నా నీకు ఇచ్చేదానికి ఆయన ఇంకా శ్రద్ధగా ఉన్నాడంట. ఎంత మంచి దేవుడు ఆయన. నువ్వు అడిగి దేవుని దగ్గర పొందేదానికి నీకున్న ఆతృత కన్నా, ఆకలి కన్నా మరి ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఇచ్చేదానికి ఆయన ఆశపడుతుంటే మరి ఎందుకు నువ్వు అడగకూడదు ఆయన్ని? ఎందుకు నువ్వు కనిపెట్టుకొని ఉండకూడదు ఆయన దగ్గర? అందుకని జీవితం అనేది కడగబడకూడదు. చర్చికి వస్తానని మాత్రం అనుకోబాకండి. ఒక్కరు కూడా పాతాళం పోకూడదు. ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ పరలోకం పోవాలి. అవును, ఏ పాస్టర్ అనుకుంటాడా? ఇక్కడ ఉండే వాళ్ళల్లో కొందరు పోతారు, కొందరు పోరని అట్లా అనుకోడు. అందరూ పరలోకం పోవాలని అనుకుంటారు. అయితే కొన్ని కార్యాలు నువ్వు చేయాలి. యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. యు ఆర్ ఫోర్స్డ్ టు టేక్ ది డెసిషన్ అన్నాడు ప్రవక్త. నువ్వు ఒత్తిడి చేయబడుతున్నావు సరి అయిన తీర్మానం తీసుకునేదానికి. ఒత్తిడి చేయబడుతున్నావు. దేవునితో నడుస్తావా, దెయ్యంతో నడుస్తావా? వాక్యాన్ని పట్టుకుంటావా, వాక్యాన్ని వదిలిపెడతావా? వాక్యానుసారంగా నీ యొక్క జీవితాన్ని నువ్వు స్థిరపరచుకొని వాక్యానుసారంగా పెళ్లి చేసుకుంటావా, లేదా వాక్యాన్ని వదిలిపెట్టి నేను చెప్పినట్టు వాళ్ళని పోయి ఎవరన్నా చేసుకుంటావా? యు ఆర్ ఫోర్స్డ్. జాగ్రత్తగా వినండి. నీ మైండ్లో ఏం తలంపులు ఉన్నాయి ఇప్పుడు? నాకు తెలియదు నీ తలంపులు ఏమని, అది దేవునికి తెలుసు. నీ తలంపులు ఏంటి, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు, ఏమి రీల్ పరిగిస్తూ ఉండదు నీ మైండ్లో. ఏమంటే అవును, ఒకవేళ మన ప్రవక్తగానే ఉంటే ప్రవక్తగానే ఎక్కడ ఉండి ఉంటాయని చెప్పుండేవాడు. నువ్వు ఇది అనుకుంటున్నావు, అబ్బాయి నువ్వు ఇది అనుకుంటున్నావు, అమ్మాయి నువ్వు దీన్ని అనుకుంటున్నావు. ఆయనైతే చెప్పేసేవాడు, నాకు ఆ వరం లేదు, దేవునికి స్తోత్రం, నాకు వద్దనే వద్దు. ఎందుకు తెలుసా? ప్రవక్త గారు ఒక మాట అన్నాడు, ఆ వరాన్ని దేవుడు అందరికీ ఇవ్వలేదు, అందరికీ ఆయన తీసుకుంటే దే విల్ షూట్ వన్ అనదర్ అన్నాడు. ఒకరినొకరు కాల్చుకొని సస్తారంట. ఆ వరం కానీ దేవుడు కానీ ఇచ్చి ఉంటే. ఎందుకురా ఈ మాట అన్నాడు అనుకున్నాను నేను. హృదయాలను వివేచించే వరం కానీ ఇచ్చి ఉంటే మనుషులు ఒకరినొకరిని కాల్చుకొని సచ్చి ఉంటారన్నాడు. ఏమంటే ఎదురులో వస్తాడు మనిషి, అనుకుంటున్నాడు ప్రైజ్ లార్డ్ బ్రదర్, లోపల అనుకుంటాడు సైతాన్ వస్తున్నాడు ఎదురులోని. అప్పుడు హృదయంలో వాడు అనుకునే తెలిసి ఎట్టుంటుంది, అడుగో ప్రైజ్ లాడ్ అంటున్నాడు. నీ తెలుస్తున్న వాడు ఎట్టాటి ప్రైజ్ లాడ్ చెప్తున్నాడు అని. రే నువ్వు నన్ను సైతాన్ వస్తున్నావు అని చెప్పు, కానీ మళ్ళీ నువ్వు ప్రైజ్ లాడ్ అంటున్నావు, నాకు ఒక్క గుద్దు కుదిరా నాని అంటారా? నిజమా కాదా? చాలామంది చూస్తున్నాను, వాళ్ళకి చెప్పను వల్ల ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు అంటే ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటారు. అంత అబద్ధం అనుకునేది నేను. ఏమన్నా నీ ఎంతకమ్మా ప్రైజ్ లార్డ్ చెప్తాను అని చెప్తే అది బాగుండదు. అది సరే ఏదో చెప్పుకొని అందరూ అయ్యా 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 ప్రైజ్ లార్డ్ అయ్యాలే గొయ్యాలని ఇది. నేను గొయ్య అంటే జామకాయ అని అర్థం మా భాషలో. తెలుస్తుంది అంత ఉత్త అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళని. నో, సరే అంతా వదిలిపెడదాం, పోదాం, మళ్ళీ టైం ఎంత అయింది, నాకు ఎక్కువ సమయం లేదు. కాబట్టి మనం చూస్తున్నాం ప్రియులారా,
ఈ దేవుడు ఆదికి పోదాం. మళ్ళా నన్ను బెల్లగా నాతో ఆదికి రావాలి. మీరు కూర్చొని అన్ని యోచన చేశాడు. ఆయన యోచనలు నేను చదివేదానికి టైంలో నాకు, నేను చదివితే 2 గంటల సేపు నేను చేయాలా ఇక్కడ నుండి. ఐ డోంట్ హ్యావ్ టైం. ఆయన యొక్క ఆలోచనల్లో అన్నీ చూశాడు ఆయన. మళ్ళా హిస్ థాట్స్ ఆర్ ఇటర్నల్ అన్నాడు. అర్థమైందే తెలుసా? ఆయన యొక్క ఆలోచనలు నిత్యమైనవి. ఆయన నిత్యమైన దేవుడు. ఆయన ఆలోచనలు మార్చడు. ఆయన మొదటి ఆలోచనే పరిపూర్ణమైన ఆలోచన. ఆలోచనలను మార్చడు ఆయన. బికాస్ ఈజ్ గాడ్. ఆయన దేవుడు కనుక ఆయన మొదటి ఆలోచనే పరిపూర్ణమైన ఆలోచన. పరిపూర్ణుడు ఆయన. హల్లెలూయా. ఆయన పరిపూర్ణుడు. ఆయన ఆలోచనలు పరిపూర్ణమైనవి. మనం మార్చుకోవచ్చు మన ఆలోచనలన్నీ. అయితే ఆయన మార్చడు. ఆయన మార్చే అవకాశమే లేదు. ఎందుకంటే మొదట ఆయన అనుకునేటప్పుడే అది పరిపూర్ణమైన థాట్. అది పరిపూర్ణమైన ఆలోచన. పరిపూర్ణమైన ఆలోచన మళ్ళా ఎందుకు మార్చాలా? ఆయన మార్చినాడు అంటే ఆయన దేవుడే కాదు. ఆయన క్యాచ్. నేను చెప్పేది మెల్లగా పట్టుకుంటారా అండి? హిస్ థాట్స్ ఆర్ ఇటర్నల్. ఆయన ఆలోచనలు నిత్యమైనవి. ఎందుకు నిత్యమైనవి అంటే అది పరిపూర్ణమైనది కనుక అది నిత్యంగానే ఉంటుంది. అది మార్చడు ఆయన తలంపులని. మీరు మార్చాలా? కొందరు మార్చాలా? అబ్దుల్ రెహమాన్ పట్టుకుంటే మార్చాలా? అర్థమైందా? నువ్వెవరైనా వేరెవరైనా పట్టుకున్నా అంటే ఆ పేర్లు వదిలే, సరేనా? అయ్యో నేనెట్ట మార్చేది, నా ప్రాణమే, ఆమె పైన నా ప్రాణాన్ని పెట్టున్నాను, ఆమె లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మాయిలు కూడా అంతే. ఆడు కానీ రాకపోతే నేను చచ్చిపోతాను. మీ పాస్టర్గా పని పెట్టమాకండి. ఏం పని బ్రదర్? పెట్లో పెట్టే పని. డోంట్ డూ దట్. దట్ నాన్ సెన్స్. నిలబడు, స్టాండ్. ప్రస్తుతాన్ని కొన్ని నిమిషాల్లో దేవుని ప్రేమిస్తున్నారా? నిజంగా ప్రేమిస్తున్నారా? చెప్తారా ప్రభువా ఐ లవ్ యూ అని? దేవుని ప్రేమిస్తున్నాను ప్రభువా నేనని నిజంగా చెప్తారా? గ్లోరీ. నువ్వు ప్రేమించేదానికి ముందే ఆయన నిన్ను ప్రేమించినాడు. నువ్వు పుట్టక ముందే నీకోసం సిలువ మోసాడు ఆయన. నువ్వు అసలు భూమిలోనే రాలే, రాకముందే రక్తం కార్చిపెట్టాడు నీకోసం. ఎగ్జిస్టెన్స్లోనే లేవు నీవు, బయట కనపడలేను, ఇంకా బయటనే లేవు నీవు. నువ్వు లేనప్పుడే ఆమేన్ భూమి పుట్టక ముందే నక్షత్రాలు చేసేదాన్ని, నక్షత్రాలని ఆయన చేసేదానికి మునిపే, దాని తర్వాత అన్నిటి చేసుకుంటా వచ్చాడు. విశ్వం చేశాడు, భూమిని చేశాడు. భూమిలో ఇంత వాతావరణం ఉండాలా, అప్పుడే చెట్లు వస్తాయి. చెట్లు చేశాడు, జంతువులు చేశాడు, బాటనీ లైఫ్ చేశాడు, పక్షులను చేశాడు, సముద్రపు మచ్చలు అంటే చేపలు అన్నీ చేశాడు దేవుడు. అంత బ్యూటిఫుల్గా చేసి ముగించిన తర్వాత ఆ మాస్టర్ పీస్ మహోన్నత కళాఖండం చేశాడు ఆఖరికి. ఎవరా మహోన్నత కళాఖండం అంటే? ఎవరో కదా, ఆదామే. ఆదాము మహోన్నత కళాఖండం. హ్యాండ్సమ్ యాడమ్. ఏ జంతువుని ఆదాముని చేశాడు దేవుడు చేయలే. మొదటిగా దేవుడు ఆత్మస్వరూపిని చేశాడు. 2వ అధ్యాయంలో మట్టి ద్వారా మనిషిని చేశాడు. వాడి లోపల యొక్క ఆత్మను ఊదిన తర్వాత వాడు జీవాత్మ అయినాడు. తన పోలిక వల్లే చేశాడు అవన్నీ. తన పోలిక ఎట్టుందో అట్టే చేశాడు.
ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అన్నది వాక్యం. దేవుని పోలికగా వాడిని చేసిన దానివల్ల వాడికి జ్ఞానం అనేది ఉంది. వాడు యోచించగలడు, ఏది మంచిది ఏది చెడ్డదని తీర్చగలడు. హల్లెలూయా. సమస్త అధికారాన్ని దేవుడు వాడికి ఇచ్చాడు. టైం లేదు కాబట్టి నేను చదవడం లేదు. అన్నిటిని ఏలుకోవచ్చు అన్నాడు. సమస్తమును నీ వశపరిచి అంటే అర్థమైతే నీ కంట్రోల్లో తెచ్చుకొని ప్రతిదాన్ని, చేపల్ని, తర్వాత జంతువుల్ని, పక్షుల్ని, ఆమేన్, చెట్లు చేమలు, ప్రకృతి సంబంధంలో ఏది ఉందో అన్నిటిని వశపరుచుకొని అన్నిటినీ నీ యొక్క కంట్రోల్లో తెచ్చుకొని పరిపాలించి. కంట్రోలింగ్ వేరు, పరిపాలన వేరు. ఫండమెంటల్ ఫెయిత్ ఆఫ్ క్రైస్ట్, ఫండమెంటల్ ఫెయిత్ అన్న దాన్ని ఏమంటారు వర్తమానంలో, దాన్ని తెలుగులో ఏమంటారంటే ఫండమెంటల్ ఫెయిత్. నీ యొక్క అస్థిభారమైన నీ విశ్వాసము అన్న, అది నాకు తెలిసింది చెప్తున్నాను. ఆ వర్తమానంలో ప్రవక్త ఏమన్నాడంటే, ఆదిలో మనిషిని దేవుడు ఎట్ట చేసినాడు, ఏ విధమైన మనిషిని పెట్టినాడు, ఎట్ట మనిషికి అధికారాన్ని ఇచ్చినాడు, ఎంత చెప్పేటప్పుడు ఆయన అంటున్నాడు, ఆదిలో దేవుడు మానవుని చేసినప్పుడు మానవుడు అన్న కార్యం పెట్టి యు వేర్ అన్నాడు, నీవు, నీకు అన్నాడు. దాన్ని 4 కార్యాలు చెప్తున్నాడు. ఏమంటాడు? టు కంట్రోల్, టు రూల్, టు ప్రైజ్ గాడ్ అండ్ టు లివ్ ఫర్ గాడ్. తెలుగులో సమస్తమును నీ యొక్క వశపరుచుకొని సమస్తమును పరిపాలించి దేవుని స్తుతించి ఆయన కోసం జీవించాలా. ఈ 4 ఫ్యాక్టర్స్ మొట్టమొదటిగా మనిషి కోళ్ళ పెట్టాడు దేవుడు. అన్నిటి కంట్రోల్ చేసుకో, రూల్ ఓవర్, అన్నిటి పరిపాలించు, దేవుని స్తుతించు, ఆయన కోసం జీవించు. దిస్ 4 ఫ్యాక్టర్స్. వింటున్నారా? నిజమేనా? జీవితంలో ఎంతమంది తెలుసా అందమైందని? ఎట్టాటి అందం తెలుసా? లోకంలోని ఎవరే లేరు అట్టాటి అందగతి. ఆ మందాన్ని గురించి ప్రవక్తగా చెప్పేటప్పుడు వాడు కోతి మాదిరి రాసి పెట్టాడంట. హవ్వ కోతి మాదిరి ఉండింది. ఆఫ్రికాలో ఉండే ఒక కోతి పొట్టం వేసి ఆది అవ్వ ఎట్టుండింది చెప్పినాడు. చెయ్యి ఎవడురా వీడు ప్రవక్తన్నాడు. అవ్వ అట్ట కాదు ఉండింది. ఎట్ట ప్రవక్త చెప్పగలిగినాడు? ఏదేం తోటలో ఆయన చూశాడు, ఆయన విజన్లో చూశాడు, అవ్వని చూశాడు, ఆదాముని చూశాడు. సర్పానికి కాళ్ళు చేతులు ఉన్నాయి, ఎట్ట చెప్పినాడు? ఆయన చూశాడు. అక్కడ సర్పానికి కాళ్ళు చేతులు ఉండేది చూశాడు ఆయన. కొన్ని రోజుల్లో రూమ్లో చచ్చిపడి ఉండింది. పొద్దున్నే ఆమె పనిగా తింటికి పోయి చూస్తే బెడ్లో చచ్చిపోయి ఉంటుంది. చేతిలో ఫోన్ ఉంది. ఫోన్లో చెప్పాలనుకునింది, చెప్పేదానికి కూడా అవ్వలే ఆ మనిషి వల్ల. షీఈస్ డెడ్. ఆ చచ్చిపోయే సీన్ని మన ప్రవక్త చూశాడు, విజన్లో, దర్శనంలో చూసినాడు. ఒకరోజు రైల్వే స్టేషన్లో కూర్చుంటప్పుడు పెద్ద టెలివిజన్ స్క్రీన్లో న్యూస్ పోతూ ఉండదు. ఆ న్యూస్ని చూస్తూ ఉన్నాడు ప్రవక్త గారు. ఎంత న్యూస్ పోతుంది చూస్తే అప్పుడు ది యాక్ట్రెస్ మెర్లిన్ మన్రో డెడ్ అని వచ్చింది. ఆమె చూస్తానే బెత్తరిపోయినాడు ప్రవక్త గారు. పక్కన ఉండే వాళ్ళని అడిగినాడు, హలో ఎవరు అమ్మాయి అన్నాడు. మీకు తెలీదా అన్నారు. నాకు తెలీదు. మెర్లిన్ మన్రో మహాపెద్ద ఫేమస్ యాక్ట్రెస్. ఏమైంది ఆమెకి? ఏదో పాపం మిస్టీరియస్గా చచ్చిపోయింది. ఆమె ఎందుకో చచ్చిపోయిందని చెప్పారు. 33 సంవత్సరాలు. ప్రార్థనాడు లోకమంతా ఆమెమో సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది అంటాడు. నా షీ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ అన్నాడు ప్రవక్త. అప్పుడు ప్రవక్త అన్న మాట ఏంటంటే, నాకు కానీ ఛాన్స్ కానీ దొరికిందంటే ఆమె నేను రక్షించుంటాను అన్నాడు. అయితే ప్రవక్తకి ఛాన్స్ దొరకలే, వేరే ఒకరికి దొరికింది. వాళ్ళు విన్ చేయలేకపోయినారు ఆమెని.
బికాస్ ఆఫ్ ఫేమ్, మనీ, పాపులారిటీ, ఫిల్త్ అండ్ సెక్స్. భయంకరమైన మనిషి, బహు అందగత్తి. ఎక్కడుంది ఈరోజు? ఐ డోంట్ నో. మన ప్రతి ఒక్కొక్కరి యొక్క జీవితం దేవునికి తెలుసు. బీ కేర్ఫుల్. నీ యవన కాలం అట్నే ఉంటుంది అనుకోబాక, నీ అందం అట్నే ఉంటుంది అనుకోబాక, నీ జీవితం అదే ఉంటుందని అనుకోబాకండి. ఫ్యూ సెకండ్స్ లైఫ్ రోల్ అవుతుంది. ఎగిరి దూకిన నేను కూడా 19 సంవత్సరాల్లో. ఇప్పుడు చూడండి, ఇంకా అవ్వలేదులే నేను. మన బ్రదర్స్ పరిగెత్తుకొని వచ్చి నన్ను పట్టుకుంటారు, నేను ఇక్కడ పడిపోతానని. నేను చెప్తే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత పట్టుకోండి, ఇప్పుడే పట్టుకోబాకండి. స్టిల్ ఐ గాట్ స్ట్రెంగ్త్, ఐ కెన్ మూవ్, ఐ కెన్ వాక్, ఐ కెన్ టాక్. దేవుడు ఏదో కారణం కోసం దాన్ని ఇక్కడ పంపించినాడు ఈ లోకానికి. ఆయన చిత్తాన్ని నెరవేర్చే సమయంలో నెరవేరుస్తూ ఉన్నాను నేను. ఆమేన్. లైఫ్ అనేది ఊరికే కాదు, ఇట్స్ అ స్ట్రగుల్. పోరాటంతో కూడింది జీవితం అనేది. నా యవన కాలంలోంచి నేను పోరాడుతున్నాను. ద ఏజ్ ఆఫ్ 19 నుండి. దేవునికి స్తోత్రం, ఇంతవరకు కాపాడాడు దేవుడు. అవును, అవును పిల్లారా, ఈ మహా గొప్ప దేవుని యొక్క తలంపుల ఆలోచనలో ఆదాము నుండి అన్నిటి కూడా యోచన చేశాడు ఆయన. అందరిది వదిలేద్దాం. ఈ తలంపుల్లో ఆయన ఏదైతే తలంచాడో, తలంచిన ఈ తలంపులని మళ్ళీ ఆయన మార్చుకోలేదు, మారవలసిన అవసరం లేదు. ఆయన జాగ్రత్తగా వినండి. హవ్వ ఇట చెడిపోతుందని చెప్పి అవ్వని ఎత్తేసి ఇంకొక ఆమెని భర్త అని చెప్పలేదు దేవుడు. యోచన చేయండి. ఆయన తలంపుల్లో ఆయన చూసి, ఇది సైతాన్తో పోయి మాట్లాడుతున్నది, ఈ మనిషే వద్దు, దీన్ని తీసి కుక్క చేసేద్దాం. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఒక రాజును దేవుడు ఒక మృగం చేసినాడు తెలుసా? ఎవరైనా నువ్వు ఆయన అనుకుంటే నిన్ను కూడా చేసేస్తాడు. నువ్వు ఓవర్గా ఆయన మాట్లాడకుండా పోయినట్టు దాని తర్వాత మృగం అయిపోతావు. బ్రదర్, ఏం బ్రదర్ మమ్మల్ని శపిస్తున్నా? శపించలే, దేవుడు చేయగలడు అంటుండా. యూ కెన్ డూ. నువ్వు చెయ్యాలంటే చేయొచ్చు. గడ్డి తింటావు, తర్వాత నువ్వు మంచి పెరుగన్న తీసుకొచ్చి ఇచ్చిరి కొడతావు, గడ్డేసి తీసుకొచ్చా పక్క తింటావు. గాడ్ కెన్ డూ దట్. చేయలేకుండా కాదు, చేయాలనుకుని చేయొచ్చు. కాబట్టి మనం చూస్తున్నాం ప్రియులారా, అట్టంతా మనం దేవుడు చేయాలని కాదు, చేయడు. ఆయన మంచోడు, మంచి దేవుడు. నిన్ను ప్రేమించి నిన్ను పిలిచి ఈ గొప్ప వర్తమానాన్ని దేవుడు నీకు చేతికి ఇచ్చినాడంటే నిన్ను ప్రేమించినాడు కనుక దేవుడు ఈ వర్తమానాన్ని చేతికి ఇచ్చినాడు. నిన్ను ప్రేమించినాడు కనుక తల్లిదండ్రులు వర్తమాన బిలీవర్స్ వాళ్ళ కడుపులో పుట్టే విధంగా చేశాడు నిన్ను. వాళ్ళ మాట వినండి, తల్లిదండ్రుల మాట వినండి, అది వాక్యానుసారంగా ఉంటే వినండి. అదేంత పెద్ద మళ్ళీ ఒకటి పెట్టావు. తల్లిదండ్రులు చేసే తప్పితాలు కూడా ఉన్నాయి, లేదని కాదు. కొన్నిసార్లు ఇంట్లో సరైన బ్యాలెన్స్ కానీ లేకపోతే ఆ ఇంటి ఆడబోడు సార్ పెద్ద ఆమె ఏమంటుందంటే వాళ్ళ భర్తతో చెప్తుంది. వాళ్ళిద్దరు ఒంటరిగా మాట్లాడి, ఏమంటే చెప్ప మా అన్న కొడుకు ఇచ్చేస్తానండి అమ్మాయిని, కొంచెం ఉంది, అది అట్టిస్తావే, వాడు హిందూ, అదేముందిలేండి పాస్టర్ గారు తీసుకొచ్చేస్తే ఆయన ముంచెత్తేస్తాడు. నేను చెప్పేస్తానులే, మా అన్న దగ్గర చెప్తాను. ఏమని చెప్తాను? అన్న కుమారస్వామి, మీ అబ్బాయిని తీసుకురా, మా పాస్టర్ దగ్గర తీసుకుపోతాడు, బ్యాప్టిజం ఇచ్చేస్తాడు, నీళ్ళల్లో ముంచే. అదేంటి బ్యాప్టిజం అంటే? అదేమి లేదు, నీళ్ళల్లో ముంచెత్తేది. ఏం చేయాలి దానికి? గుండు కొట్టాలి. ఏంది ఏం పడలే,
ఆయన అడిగేదానికంతా అవును 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 అని ఆయన 10 క్వశ్చన్లు అడిగితే 10 అవునులు ఎస్ 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 అని చెప్పు, అవును అవును అని చెప్పు, ఓకే అని చెప్తాడు ఆయన. ఆయన నీళ్లు నింపేస్తాడు, ఎత్తుకుని ముంచెత్తేస్తాడు, దాంతో అయిపోయింది. నీ పేరు క్రిస్టోఫర్ అంతే. అంతేనా? పేరు మార్చేస్తాడు పాస్టర్ గారు, అదే నీ పేరు. ఆడ వాళ్ళ అన్న అంటాడు, చెలాయి మనమంతా హిందువుల్లో పుట్టిన వాళ్ళమే, నువ్వు ఎట్నో వెళ్ళిపోయినావు బావుతో పాటి, నువ్వు క్రిస్తాని దానివి అయిపోయినావు. అందరి మధ్యలో నన్ను తీసుకొని వచ్చి వాడు మా అబ్బాయిని తీసుకొచ్చాడు కానీ చేస్తే ఎట్టుంటుంది? అదేం లే అన్నా, మా కూతురు ఇస్తానంటున్నాను కదా. బాగానే ఉంది నీ కూతుర్ని ఇస్తున్నావని, దానికి వాడిని ఇట్లా చేస్తే ఎట్టా? వాడికి ఏమీ రాదే. ఏమీ రావాల్సిన పనిలే. 10 సార్లు ఆయన అవును 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 అని చెప్తే చాలు, అంతే. క్రిస్టియన్గా మారిపోతాడు. ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరు మోసం చేస్తున్నారు? తల్లిదండ్రులారా, వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఎందుకు మాట చేశాడు? మా జాతోడమ్మా, మా కులమోడు. పరలోకంలో పోయి కులంలో పోయి కూర్చో. దూతలు పోతున్న దూతలను అడగాల ఏమని? సార్ మా కులస్తుడు ఎక్కడున్నారు సార్? వాడంటాడు, ఇది పరలోకమమ్మా, కులాన్ని అడుగుతున్నావని. లేదు లేదు సార్, మా కులంలోనే నేను అల్లుడిని తీసుకున్నాను, మా కులంలోనే నేను కూర్చోవాలా, మా కులస్తులు చూపింది అని చెప్తే, నీ కులం కింద ఉండదు పో అంటాడు. ఇక్కడ ఉండేది క్రైస్తువులే అమ్మా, నువ్వు ఎట్లా వచ్చేసినావు ఇక్కడ, సరే నువ్వు కిందకి వెళ్ళిపోన్నావు అని. అదేంటి సార్ కిందకి పోమంటారు? నేను చర్చిలో కదా, చర్చిలో ఉంటే పరలోకం వల్ల ఏంది? దూతతో ఒకే తరగతి ఇక్కడ లడాయి పెట్టుకుంటున్నది దూతతో. ఎట్టున్నది చూసారా? ఎవరు? మన చర్చిలో ఉండే ఆడవాళ్ళు, మన చర్చిలో ఉండే మగోళ్ళు. డోంట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. దేవునితో ఆడబాకండి. మీరు ఆడేటప్పుడు దేవుడు సైలెంట్గా ఉంటాడు అనుకోబాకండి. ఆయన సైలెంట్గా ఉండడని అనుకోబాక, నేను చూడలేదని అనుకోబాక, నీ తలంపులు ఆయనకి తెలియదని అనుకోబాక, నీ ప్లాన్ ఆయనకి తెలియదు అనుకోబాక. జడ్జ్ యువర్ థాట్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ యొక్క ఆలోచనలను దేవుని యొక్క వాక్యం ఎత్తుకొని దాంతో నువ్వు జడ్జ్ అయ్యి, నా ఆలోచన కరెక్ట్గా ఉందా, నా ఆలోచన వాక్య ప్రకారం ఉందా, నా ఆలోచన వర్తమాన ప్రకారంగా ఉందా అని దాన్ని తీర్చేది నీవే. నీ యొక్క ఆలోచనను వాక్యమును పెట్టుకొని దాని ముందు నిలబడాలని నీవు. నీ ఆలోచనని, నీ యొక్క తలంపులని దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందని కమిట్ దై వే. నీ మార్గమును ఆయన దగ్గర నువ్వేం చెయ్యి? ఆయన దగ్గర సమర్పించు. నీ మార్గం అంటే నీ లైఫ్, నీ జీవితం, నీ ఆలోచనలు. దేవుని నమ్ముకున్న ఎవరు కూడా తృప్తి లేని ఒక జీవితాన్ని దేవుడు ఇవ్వడు ప్రియులారా. తృప్తి లేని జీవితాన్ని ఇవ్వడు. నువ్వు అనుకునేది కాదు తృప్తి. God will give you a satisfied life. చాలామంది ఏమనుకుంటారంటే, ఎందుకో దీనికి డీల్ చేస్తున్నా, నేను అబ్బాయిని ప్రేమించిన, ఆయన్ని చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటా. హ్యాపీగా ఉండవు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా పో, నువ్వు హ్యాపీగా ఉంటావు. దేవుని యొక్క వాక్యానుసారంగా పో, నువ్వు హ్యాపీగా ఉంటావు. దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా పో, నువ్వు హ్యాపీగా ఉంటావు. కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది నీకు. చావు అనేది సులువు కాదు. నీ ఆశలను, నీ అభిలాషలను సులువు దగ్గర చంపడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అయితే సత్య తీరాలి. అక్కడ వాక్యం నీలో జీవించాలంటే అక్కడ పోయి చావాలి నువ్వు. అక్కడ చావు లేకుండా కొత్త జన్మ అనేది లే. చావు లేకుండా బోర్గన్ ఎక్స్పీరియన్స్ లే. చావు లేకుండా క్రైస్తవ జీవితం అనేది లేనే లేదు. నీ హృదయంలోకి పోతుందా నేను చెప్పేది? పోనీ హృదయంలోకి పోయినా తలకాయ కన్నా పోతుందా? మైండ్ కన్నా పోతుందా?
ఫస్ట్ మైండ్కి పోవాలా, తర్వాత హృదయంలోకి పోవాలా? మైండ్కి ఫస్ట్ పోవాలా, తర్వాత హృదయంలోకి పోవాలా. హృదయంలోకి పోకపోయిందంటే నువ్వు బయటకు నెట్టేసావని అర్థం. టేక్ ఇట్. సరే, ఏమంతే, ఓకే. ఆదిలో దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు అన్నీ చూశాడు అని అనుకున్నాడు. ఆయన నన్ను ఎవరికైనా బయలుపరచాలా, నాలో ఉన్న గొప్ప కార్యాలు, నాలో ఉన్న తలంపులు, ఆలోచనలు ఎవరితోనో షేర్ చేయాలి. నేను ఏది కనపడలే. దూతలు కూడా అర్థం చేసుకోలేరు. దూతలను అట్టే పెడదాం, వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధంగానే ఉన్నాయి. అయితే నాలో ఉన్న గొప్ప కార్యాలను బయటికి తీసుకురావాలంటే, నాలో ఉన్న కార్యాలు బయటికి రావాలంటే నాకు ఈక్వల్గా సరిసమంగా ఉండే ఒక మనిషి ఉండాలి. మనిషి అనే దానికన్నా ఒక వ్యక్తి, ఏ జీవి. చూడండి, మంచి బాక్సర్ ఒకడు ఉన్నాడు అనుకుందాం. బాక్సింగ్, ఎంత పెద్ద మంచి బాక్సర్ అయినా రింగ్లో, రింగ్ అంటే ఆ కొట్టుకునే స్థలం, అది దాని రింగ్ అంటారు. దాంట్లో ఇద్దరు, వీడు అపోనెంట్, వీడితో కొట్టేవాడు, పోటీవాడు, రెఫరీ ఉంటాడు నడి మధ్య. రెఫరీ అనేవాడు జడ్జి. ముగ్గురే ఉంటారు. చుట్టుపక్కలంతా కెమెరాలు పెట్టుకుంటారు. అవి వాళ్ళు కాదులేండి, మనకు కావాల్సిన వీళ్ళిద్దరే. దానికే బాక్సింగ్లో ఏం చెప్తున్నారంటే, ఎట్లా చేస్తారంటే, ఒక 90 పౌండ్లు ఉండేవాడిని నిలబెట్టి 45 పౌండ్లు ఉండేవాడిని పెట్టరు అక్కడ. నేను చెప్పేది వినపడుతుందా? ఈక్వల్ వెయిట్ ఉండాలి. వీడు 45 అంటే వాడు 45, వీడు 55 అంటే వీడు 55. హెవీ వెయిట్ బాక్సింగ్ ఎత్తుకున్నారనుకోండి, వాళ్ళు 100 కేజీలు ఉంటారు. వీడు 100 అంటే వీడు 100. మైక్ టైసన్, భయంకరమైన వెయిట్ మైక్ టైసన్కి. అదేవిధంగా లియాండర్ హోలీఫీల్డ్, భయంకరమైన బాక్సర్ వాడు. అటు ఇద్దరు అట్టుండాలంటే ఒక ఈక్వల్గా ఉండాలి. ఒక్క గుద్దుగాని గుద్దినంటే మనోడికి తలకాయ 2 తిరుగులు తిరుగుతాయి, చచ్చిపోతాం మనం. అట్టోళ్ళు వాళ్ళిద్దరిని పెడతారు. ఈ పోటీ కూడా క్రమంగా జరగాల. ఎట్టంటే చేసేదానికిలే, ఎట్టంటే పోటీ ఆడేదానికిలే. ఇంటర్నేషనల్ గేమ్ కానీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమం ప్రకారమే పరిగెత్తాలా, ఆ నియమం ప్రకారమే పోటీ ఆడాలి. ఒకసారి మైక్ టైసన్ ఓడిపోయినాడు. వాడు ఓడిపోతే ఆ ఎదవ ఏం చేసినాడు, 49 నాకౌట్లు చేసినాడు వాడు. నాకౌట్ అంటే ఒక్క దెబ్బలో కింద పడిపోతాడు మనిషి. అంత వెయిట్ అయ్యింది, నాకౌట్ అంటారు దాన్ని. కొట్టే కింద పడిపోతాడు, అది మళ్ళీ లేడు. 1 2 3 4 5 6 7 8 9 10 ఫినిష్ అంటే వీడు అవుట్. 10 లోపల వేయాలి వాడు, చేసి మళ్ళీ నిలబడాలా. అది ఓకే అంటాడు ఎవరు, రెఫరీ. అది అంటాడు ఎస్ సెకండ్ రౌండ్కి రైట్, ఓకే. అంతగా వాళ్ళు వచ్చి గబగబని మొహం అంతా తుడిసి అంతా చేసి పెడితేనే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, 4th రౌండ్, 5th రౌండ్, 10th రౌండ్, 11th రౌండ్, 12th రౌండ్, 13th రౌండ్, మరి అన్ని రౌండ్లు పోతాయి. వీడు టైసన్ ఏం చేస్తాడు, ఇచ్చి నిలబడుతున్నా ఒక్క దెబ్బ కొడతాడు, ఒకే దెబ్బ, ఫినిష్. కళ్ళేదరుడు రెఫరీ వస్తాడు పైన 1 2 3 10 అంటాడు. ఎక్కడంటే అంత అంత లట్టోళ్ళనే ఒక గుద్దు గుద్దితే కింద పడిపోతున్నాడే.
వీడికి 100 kgs ఉంటాడు. వీడు 45 kg వండి పెడితే గేమ్ ఏమన్నా కరెక్ట్గా ఉంటుందా? మనమే అప్పాయ్ వాడు చూడు అట్టున్నాడు, ఎద్దు మాదిరి ఉన్నాడు, వీడి పిసికి మాదిరి ఉన్నాడు వీడు. చెప్పరా? ఏమైనా చెప్తారా కదా? కాబట్టే దేవుడు పిసికి మాదిరి వాడిని పెట్టలే అప్పున్నంటగా. ఇప్పుడు అర్థం చేసుకున్నారా ఎందుకు ఈ కథ చెప్పినారని? హల్లెలూయా. నా రింగ్లో వచ్చేవాడు ఎట్లా ఉంటాడంటే నా మాదిరే ఉండాలా, వాడు కూడా నా మాదిరే ఉండాలా. ఒక్క కార్యం మాత్రమే వాడు చేయలేడు, కానీ ఆ ఒక్క కార్యం ఏదంటే సృష్టించలేడు. ఒక్కడ మాత్రమే దేవుడు చేయగలడు. దేవుడు చేస్తాడు, వీడు చేయలేడు. కో ఈక్వల్. వాడికి జ్ఞానాన్ని ఇచ్చినాడు, వాడికి బుద్ధిని ఇచ్చినాడు, సౌందర్యమని ఇచ్చినాడు, అందాన్ని ఇచ్చినాడు. యెషయా రాస్తున్నాడు, నువ్వు బహు సౌందర్యుడు, యు హావ్ ఫౌండ్ యు ఆర్ పర్ఫెక్ట్, అన్నిట్లోనూ పరిపూర్ణుడివి నువ్వు. ఎన్ని ఉన్నాడు, మహాపెద్ద కెరూబివి, ఈజ్ అ కెరూబోడు, అంత అందమైన వాడివి. దానికి అందమైన స్త్రీలంతా డిజైన్ చేసేది వీడే. ఏమంటే వాడే అందమైనడు కదా. కాబట్టి ఏమేమి చేస్తాడో చూడండి, అన్నీ ఇక్కడంతా పొడుస్తాడు, ఇష్టానికి వేస్తాడు, లింగి లోలాకలు వేస్తాడు, నగలేస్తాడు, ఇయ్యేస్తాడు, ఇయ్యేస్తాడు. వాడికి కూడా గోల్డ్, వీళ్ళకి కూడా గోల్డ్ పెంచుతాడు. గోల్డ్ అంతా పెంచి రంగులు కొడతాడు. కొడతాడా? ఆడవాళ్ళు, సినీ యాక్టర్ ఆడవాళ్ళు దెయ్యాల మధ్య ఉండవు అయ్యి, అంతా గోల్డ్ ఎంత పొద్దు గోల్డ్ పెంచుకొని. వాడు అందగాడు కాకుండా వీళ్ళని కూడా అందంగా పెడతాడు. కాబట్టి వాడిలో ఉన్న నవ్వు అనేది ఆ స్త్రీలో పెడతాడు. కాబట్టి అది చూసి నవ్విందంటే అసలు మొత్తం పడతాడు పిల్లకాయలు. పడిపోతారా? ఇవన్నీ పోవాలంటే దేవుడు లోపలికి రావాలి. ప్రభువుని గురించి ఏం మాట్లాడడం తెలుసా? ఆయనలో ఆయన అందమైనను సొగసైనను రూపమైనను లేదు. ఈయన చూడు ఎట్టున్నాడు, అన్నిట్లోనూ నువ్వు పరిపూర్ణుడివి అని వాడు. అందగాడివురా నువ్వు, యెషయా రాసేశాడు. కాబట్టి స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. మేకప్లు వేసుకొని అయ్యి వేసుకొని ఇవి వేసుకొని చర్చికి వచ్చేటప్పుడు అంతా మేకప్లు ఇప్పేస్తారు. కాలేజీకి పోయేటప్పుడు అంతా నీలో ఒక కంప్లీట్ చేంజ్ అనేది. మారు మనసు అంటే ఊరికే కాదు, పరిశుద్ధాత్మ అంటే ఊరికే కాదు. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చిందంటే కంప్లీట్ ఎంటైర్ నీ క్యారెక్టరిస్టిక్సే మారిపోద్ది, నీ క్యారెక్టరే మారిపోద్ది. అది పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చిన తర్వాత. పరిశుద్ధాత్మ నీలో వచ్చిందంటే వాక్యం నీలో జీవిస్తుంది. పరిశుద్ధాత్మే వాక్యము. నేను చెప్తున్న వాక్యము ఆత్మయు జీవమై ఉన్నదని. అది లేదు, దానివల్లనే ఈ రోజు వర్తమానంలో జీవించలేకపోతున్నారు మన యవనస్తులు. ఏమంటారు? రైట్. చాలామంది పెద్దవాళ్ళు కూడా జీవించలేకపోతున్నారు. కారణం ఏంటి? దే డోంట్ హ్యావ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ లేని దానివల్ల. సరే, మంచిది. కాబట్టి అన్ని దేవుడు చేసి తనలో ఉన్న మహా గొప్ప కార్యములను బయటికి తీసుకురావాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళు బాక్సింగ్ వేసేవాళ్ళు వాడిలో ఉన్న టాలెంట్ బయట చూపించాలంటే వాడికి తగిన అపోనెంట్ ఉండాలి అక్కడ. సరేనా? అప్పుడే వీటిలో ఉన్న దాని ఏమంటారు, అనేక రకమైన కార్యాలు, నేర్చుకున్న కార్యాలు, వాళ్ళలో ఉన్న వరం అని చెప్పేదానికన్నా టాలెంట్స్ అన్నిటి కూడా. తెలుగు రాదులేమ్మా, ఏమనుకోబాకండి, తెలుగు చదివినోండి కాదు నేను. కాబట్టి ఆ మాదిరి మాటలు నాకు రావు, నోట్లు కూడా తిరగవు. సరే, వీళ్ళోండే రావాలంటే ఎట్ట చేయాలా? దానికి తగినోడు ఒకడు రావాలా. ఒక్క గుద్దు గుద్దినాడు అనుకోడు మొహం పైన, ఆ దెబ్బ వాడి పైన తగలకూడదు. తగలకుండా ఏం చేయాలా? కిందకి, అది పైకి పోతుంది, మళ్ళీ లేస్తాడు. ఎన్నిసార్లు కొద్దినా అది ఒకటి కూడా పైన పడదు. అప్పుడు మనుషులు అంటారు, వైక్ విసులు కొడతారు. ఏమి కొట్టారు, ఏం మాదిరి డబ్బా ఇది చేశాడు.
ఇట్టా 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 అని వాడు అప్పుడంటే ఏం చేస్తాడు, కొడతాడు, జిగ్గు 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 జిగ్గు, ఒకటి కూడా పడదు పైన, కొడతానే ఉంటాడు, కింద కింద కొడతాడు, ఒకటి ఇస్తాడు, కొడతాడు, ఒక్క నాకౌట్, ఒకే దెబ్బ దగ్గర మొత్తాన్ని కింద పడిపోతాడు, వాడు పడిపోతాడు. ఎన్నిసార్లు నన్ను కొడతా, ఒక్క తండ్రి నేను ఖాళీ అక్కడ రక్తం కారుకుంటా వాళ్ళు వేసుకుని వాడిని ఎత్తుకుని వెళ్ళిపోతారు. దేవుడు తన రింగ్లో తనలో ఉండే కార్యాలు బయటికి రావాలంటే ఆయన క్వశ్చన్ చేసే ఒకటి లేపినాడు, లేరా కో ఈక్వల్ విత్ గాడ్. ఊరికే బక్జికి ఎముకలు గుడి మధ్య వాడిని తీసుకొచ్చి పెట్టలే, అక్కడ పెట్టలే దేవుడు. వాడికి ఎట్టాటి జ్ఞానం వచ్చిందంటే, ఏమి నా జ్ఞానంలే, నాకు తెలివిలే, నా అందం లేదా, నాకెంత అందం ఉంది, నేను ఎంత అందగాడిని, ఎంత తెలివిగలవాడిని, నేను ఎంత మంచివాడిని, ఎంత ఎంత ఏ విధమైన టాలెంట్ నాలో ఉంది, ఆయనే ఎందుకు కూర్చోవాలి ఆ సింహాసనంలో? సభా పర్వతం పైన నేను ఎక్కుతాను. సభా పర్వతం అంటే ఏంటంటే సంఘమే సభ. సభా పర్వతం పైన నేను కూర్చుంటాను, దేవుడి వలే ఉంటాను నేను. అంటే అర్థం ఏంటి? నేను దేవుడు అవుతాను, నేను దేవుడు అవుతాను. నువ్వే కూర్చోవాలి సింహాసనంలో, నేనంతా కూర్చోకూడదు. నువ్వేం చేసినా చెడపుతా, నువ్వేం చేసినా నేను నాశనం చేస్తా, నువ్వేమన్నా చెయ్యి, ఐ విల్ డెస్ట్రాయ్ ఇట్. నేను దేవుడు అవుతాను నేను. అప్పుడు దేవుడు పరలోకం నుంచి వాడిని కింద నెట్టేసినాడు. మిఖాయేలుకి వాడికి యుద్ధమైనప్పుడు మిఖాయేలు వాడిని కొట్టి కింద దోసేసినాడు. వాడు కింద పడేటప్పుడు వాడు ఒక పెద్ద కన్వెన్షన్ మీటింగ్ పెట్టి, మహాసభలు పెట్టి దూతలతో ప్రసంగం చేసినాడు. ఎంతకాలం రా దూతలుగా ఉంటారు, నా వెనకాల రాండ్రా, మిమ్మల్ని అందరినీ దేవుళ్ళుగా చేసేస్తాను, మీరుకంతా దేవుడు, నేను ఊళ్ళో ఉండే వాళ్ళందరినీ అందరికీ దేవుళ్ళు మీరు. వీళ్ళు గమనం ఉండబడలే ఎవరు ఈ దూతలు, ఏమన్నా బుద్ధి ఉండా ఈ దూతలకి? ఓయా ఓయా నువ్వే దేవుడివి, మమ్మల్ని కూడా దేవుడు చేస్తావా? చేస్తాను, రారా మాతో, నాతో కూడా రా అని చెప్పి అందరి ఇండియాకి తీసుకొచ్చేసినాడు. అయిపోయిందా? ఊరికి ఒక దేవుడు, పల్లికి ఒక దేవుడు, ఎన్ని దేవుళ్ళ? 33 కోట్ల దేవుళ్ళు అంట. ఏమంటే ఉన్నదా లేదా? 33 కోట్ల దేవతలు కలిగిన దేశం ఎదురా అంటే ఇట్టాటి దేశంలో దేవుడు నిన్ను పెట్టినాడంటే నువ్వు ఎంత ధన్యురాలు తెలుసా, ఎంత ధన్యుడు తెలుసా? హల్లెలూయా! నీపైన ఒక నమ్మకాన్ని పెట్టి దేవుడు పంపించినాడు. ఈ 33 కోట్ల దేవతలు మిమ్మల్ని ఏమి చేయమన్నాడు దేవుడు. బబులోన్లో దెయ్యాలు లేకుండాలే, రోమ్లో దెయ్యాలు లేకుండాలే, అమెరికాలో దెయ్యాలు లేకుండాలే అన్న, అన్నిటికన్నా ఎక్కువ దెయ్యాలు మన ఊర్లోనే. మనం ఏం భయపడేదానికి ఏమీ లేదు, మనం భయపడేదానికి ఏమీ లేదు. నమ్మి మనం లోకాన్ని పంపించినాడు కాబట్టి ఆ నమ్మకాన్ని మనం ఏం చేయాలా? దేవుడు మన పైన పెట్టిన నమ్మకానికి మనం నమ్మకమైన మనుషులుగా మనం ఉండి, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క స్థితి స్థానము దాంట్లో నిలబడి దేవుని ఘనపరిచి మహిమపరిచి తీసుకోవాలి. నేను ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చినాను, చేయలేను నేను, నెక్స్ట్ టైం చూద్దాం. అయితే ఏం చెప్పాలని కూడా నేను చెప్పి ముగించేస్తాను. నేను అన్నీ చెప్పలేను, నేను కొన్ని మాత్రం చెప్తాను. నేను టైం 10 గంటలకు ముగిస్తాం అనుకుంటున్నాను. పర్వాలేదా? పర్వాలేదని చెప్పేసి తొందర క్లోజ్ చేస్తాను. ఇంకొక అర్ధగంట తీసుకోవాలంటే చేసి ఉండేవాడిని, చెప్పలే ఆయన. ఏమంటే 10 గంటలకు ముగిస్తేనే మేము భోజనం చేయాలా, తర్వాత ఎండలకు పోవాలా, వర్షం వచ్చిందిరా మళ్ళీ తొందర అవుతుంది, రాదులేండి. నాకు టైం అయిపోయింది, ఇంకేంది, ఇంకా 10 నిమిషాలు అంటే 5 నిమిషాలమే ఉండదు. సరే, ఓకే. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క దేవుడు సమస్తాన్ని యోచన చేసేటప్పుడు ఒక్కొక్క కాలంలో ఉండే మనుషులు
ఇవన్నీ ఆయన యోచన చేశాడు. ఆదాము భార్య ఇవన్నీ చేసి అన్నిటిని పెట్టాడు. ఆయన అప్పుడే అనుకున్నాడు ఆదాం పడిపోతాడని. ఆదాం ఎందుకు పడిపోతాడంటే భార్యను వదిలేసిపోయినాడు. ఎక్కడికో పోయినాడా? ఎడగా పోయినాడు. ఈ మనిషి ఒంటరిగా ఉండింది. అని ఎప్పుడు పొద్దాక నన్ను వదిలేసిపోతాడని బోరు కొడతా కూర్చోండి. ఎవడు వచ్చినాడు. కరెక్టేనా నేను చెప్పేది? నేను కొత్తగా చెప్తున్నాను. ఆదాము లేడు, హవ్వ ఒంటరిగా ఉంది, బురుడి కథలు మాట్లాడే సైతాన్ వచ్చినాడు. స్త్రీని కింద పడగొట్టాలంటే ఒకే కార్యం, ఆమెను పొగడతానే ఉండండి. జాగ్రత్త. ఎవడన్నా పొగిడేవాడు వచ్చింది కానీ పొగిడితే ఒకే మాటను, పోయిరా పో. ఎక్కువ మాట్లాడబాకండి. వృధా మాటలు మాట్లాడే దాంట్లో మాటలు ఎక్కువ మాట్లాడితే పాపం ఉంటుందని వాక్యం చెప్తుంది. కొత్త మాటలు మాట్లాడేది. ఈ మనిషి వచ్చినాడు, ఆయనతో మాట్లాడినాడు. మాట్లాడింది కాకుండా వర్తమానంలో ఉండే చాలా కార్యాలు ఎత్తి నేను చెప్పేదానికి టైంలే. ఆఖరికి ఏమని తీసుకొచ్చాడంటే, నీ అందం అంటే నీకు తెలియలే, నీ బ్యూటీ ఏంటో నీకు తెలియలే, నువ్వు ఎంత చక్కందానో నీకు తెలియలే, అసలు నేను ఎందుకు ఇంత చక్కందానిగా దేవుడు చేశాడని కూడా నీకు తెలియలే, నువ్వు ఎంత మాయికరాలివి. నిజంగా అవ్వా నీకు తెలియలే. నా మాట విను. దేవుడు చెప్పినాడు, మంచి చెడుపు తెలియజేయ వృక్షఫలాన్ని తిన్న రోజు మేము చచ్చిపోతామని చెప్పినాడు. సావనే సావు వాడు, సావనే సావు అడు చెప్పలే. వాడు దెయ్యమట్ట మాట్లాడలే. ఎట్ట మాట్లాడు? ప్రవక్త చెప్తున్నాడు, సున్నితంగా మాట్లాడినాడు అంటే, నువ్వు సావనే సావు. ఈవనా అట్నా? ఈ రోజుల్లో కూడా అంతే. ఈ రోజుల్లో మోసపుడిచేదానికి వచ్చిన మాటలు ఉన్నాయి. ఏముంటుంది తెలుసా? 63లో రాకడైపోయింది. ఏమన్నా చలనం ఏమన్నా ఉంటుందో చూడండి. చెప్పింది అర్థమైందా? 63లో రాగడైపోయింది. రాగడైపోతే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రాగడైపోయింది నువ్వు చెప్తావు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అడుగుతుందా? వాక్యం ఏం చెప్తుంది? ఆయన మధ్యాకాశంలో వస్తాడు, ప్రాణంతో ఉండే మనము మార్పు చెందేదము. ఆయన వచ్చే ఆ సమయంలో క్రీస్తు నిద్రించిన వారు ముందు లేస్తారు. వాళ్ళకి ముందుగా మీరు పోరు, వాళ్ళు ముందు లేయాలా, మీతో వాళ్ళు కలుసుకో ఉండాలా. మీ ఇద్దరు కలుస్తారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు మీరు చూస్తారు. వాళ్ళైతే యవనస్తులుగా వచ్చేస్తారు, మీరు ఇంకా పాత శరీరంలోనే ఉంటారు. ఒక 40 రోజులు ఉంటారు వాళ్ళు ఇక్కడ. దాని తర్వాత అప్పుడు మనము క్షణపాట్లో మార్పు చెందదము. వాళ్ళు మీరు ఇద్దరు కలిసి, ఆయన ఎట్టున్నాడో అట్టుంటావు నీవు, ఆయన ఎలాగుంటాడో అలాగుండి ఉంటావు వాక్యం చెప్తుంది. స్క్రిప్చర్స్ కెనాట్ బి బ్రోకెన్ అంటే అర్థం ఏంటి? లేఖనము ఎట్టయినా సరే ఏ విధమైన కానీ అది పగిలిపోదు, నిరర్ధకం అవ్వలేదు. వాక్యానికి తప్పుడు బోధ చెప్పారంటే రాంగ్ ఇస్ రాంగ్ అంతే. ఆయన మేఘంలో వచ్చినాడంటే నువ్వు ఎక్కడ నీ మార్పు రాలేదు. నీకు ఎక్కడ మార్పు రాలేదు, పొత్తు పోలేదా వాక్యానికి? నీకు నువ్వు చెప్పిన దానికి వాక్యాన్ని పెట్టుకుని అవ్వ ఏం చెప్పుండాలా? హే నువ్వు చెప్పేది వాక్యం కాదురా అని చెప్పుండాలా. ఏంది నువ్వు చెప్తుండవు? మా ప్రభు చెప్పాడు మా పాస్టర్ దగ్గర, మా పాస్టర్ మాకు చెప్పాడు. ఎవరు పాస్టర్? ఆదాము.
ఆమె పాస్టర్ ఆదాము చెప్పాడు, మాకు చెప్పాడు, నాతో చెప్పినాడు, ఆ పండు తిన్న జనం చనిపోతామని చెప్పాడు. నువ్వెవరంటే సాగునే సాగు అంటాడు. పోరా అని చెప్పుండాలి. ఏం చెప్పుండాలా? నా పాస్టర్ పిలుస్తానని చెప్పుండాలని. నువ్వు చేయాల్సిన కార్యం ఏంటంటే, ఎవడన్నా తప్పుడు బాబు తీసుకోవచ్చు, కూర్చో పాస్టర్ పిలుస్తాను. పాస్టర్ గారు కొంచెం రాండి, ఎవరో వచ్చిన్నారు ఇక్కడ. ఆ మనిషి ఏం చేస్తాడు తెలుసా? మెల్లగా లేచి వెళ్తాడు. అమ్మా నాకు అర్జెంటుగా పని ఉండదమ్మా, హనుమకొండలో అర్జెంటుగా పని ఉంది అని చెప్పి, ఇంకోసారి వస్తాలే సార్ ఒక్క నిమిషం ఉన్నాను సార్, ఒక టీ వేసేస్తాను, కూర్చో సార్. వచ్చేస్తాడు, ఆయన నింపులో వచ్చేస్తాడు. నాకు మాట్లాడని తెలీదు, మా అయ్యి మాట్లాడతాడు, మా పాస్టర్ గారు మాట్లాడదు అంటారా మనుషులు. వీళ్ళు అట్ట కాదు, వీళ్ళు పాప మ్యార్లిన్ మన్రో మారిన అంత గట్టి పడింది అట్ట. పడి నాశనం చేసుకుని భర్త వచ్చి మాట అనేటప్పటికి తిట్టుంటే ఏం చేసాడో మనకు తెలియదు. ఎందుకు అమ్మాడి చేసావు, నువ్వు కొంప కూల్చినావు కదే అని ఉంటాడా అంట. నీ వల్ల ఏమైందో చూడు. పాప ఆమెని కాపాడేదానికి ఆమె మాట విని ఆమె వల్ల పాపము లేని ఆదాము పాపమైనాడు. పాపం చేశాడు. అక్కడ ఎందుకు పాపం చేశాడంటే, దేవుడు వచ్చినప్పుడు అవ్వను చూసి సర్పసంతానం గర్భంలో ఉన్నప్పుడు దేవుడు అవ్వను చంపేసి ఉంటాడు. అప్పుడు అవ్వను కాపాడాలంటే ఏబేలు లోపల పెట్టాల. ఏబేలు దేవుని కుమారుడు. దేవుడు వచ్చి సర్పాన్ని చంపుతాడా? సర్పాన్ని చంపినంటే ఈ బిడ్డ కూడా చచ్చిపోతాడు. గర్భంలో ఉండే సర్పాన్ని చంపినాడంటే దేవుడు చంపలేడు. ఆబేల్ని చూసినాడు. అయ్యో ఆబేల్ కూడా ఉంటాడు. వాక్యం చెప్తాను చూడండి. కలుపు ఉందంట పంటలో. శిష్యులు అంటాడు, క్షమా కలుపు తీసేసామా ప్రభు అని. నో 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 తీబాక. మీరు గురుగులు తీసేటప్పుడు గోధుమలు కూడా మీరు బెరికేస్తారేమో. పొలము స్త్రీ పొలము. మంచి విత్తనం వేసినవాడు మనుష్య కుమారుడు. తప్పుడు విత్తనం వేసినవాడు, గురుగులు చల్లినవాడు అపవాది. గురుగును వేసేసినాడు వాడు ముందుగానే. దేవుడు కాబట్టి వదిలిపెట్టే వాళ్ళని అంటే వదిలేయి, ఆఖరి వరకు రాని. కయ్యను బయటకు వచ్చినాడు. కయ్యను మనిషి, ఒక పక్క మనిషి, ఇంకొక పక్క దెయ్యం. వాడు గుణలక్షణాలు, దెయ్యపు గుణలక్షణాలు. మళ్ళీ మానవ గుణలక్షణం కూడా ఉంది. దేవునికి ఆరాధన చేస్తున్నాడు. మంచి ఆరాధన కాదు. ఆడబోయిన సొరకాయ, గుమ్మడికాయ, ఆకాయ, ఈ కాయ, అన్ని కాయలు కోసుకొని వచ్చి పెట్టి అది వాడే ఆరాధన. అపవాదిది గుమ్మడికాయ ఆరాధన. నిజమా కాదా? ఆబేల్ ఆరాధన అట్ట కాదు, నాస్టీ ఆరాధన. తీసుకొచ్చి వాడు ఆరాధన చేస్తే అంట ఆ బలిపీఠం అంతా రక్తమే. అసహ్యమైన ఆరాధన. అట్నే యేసుప్రభుని పోయి చూడండి, మన కోసం ఎట్ట చనిపోయినాడని. హల్లెలూయా. గొల్గొతా కొండపైన చూడండి ఆయన్ని, అంతా రక్తమే. ఈరోజు ఆరాధన పోయి చూడండి. ఈరోజు ఆరాధన కాథలిక్ చర్చిలో పోయి చూడండి ఆరాధన ఎట్టుందని. ఆహా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకే లైట్లు, సాముల వారం మాత్రం పువ్వులు. అది నిజమా కాదా? మన ఆరాధనలు అట్ట కాదు ఉండాల్సింది. మన ఆరాధనలో ఖచ్చితంగానే దేవుని ఆరాధించే ఆరాధన ఏడుపుతో పాటి, దేవుని స్తుతులతోటి, దేవుని ఆరాధించే ఆరాధనలతోటి, సింప్లిసిటీ అండ్ హంబుల్నెస్. కనుక అక్కడి నుంచి కార్యాలు మారిపోయినాయి. ఆఖరికి మనం ఎక్కడికి వచ్చామంటే ఒక్కొక్క కాలంగా కాలములు మారిపోయేటప్పుడు ఇక్కడ ఒక థాట్ చెప్పాలా. ఆయన యొక్క ఆలోచనలు ఇటర్నల్ థాట్స్, నిత్యమైన ఆలోచనలు. ఆయన నేర్చుకొని పరిపూర్ణుడు అవ్వలేదు. ఆయన ఆదిలోనే పరిపూర్ణుడు.
పరిపూర్ణతలోకి ఆయన రావడం లేదు. ఆయన ఆదిలోనే పరిపూర్ణ గనక ఆయన మొదటి ఆలోచనే పరిపూర్ణమైన ఆలోచన. ఆ ఆలోచన మళ్ళీ ఆయన మార్చాల్సిన అవసరత లేదు. క్యాచింగ్ మై పాయింట్. జగదుత్పత్తికి మునుపు క్రీస్తులో ప్రేమ చేత మనం ఏర్పరచుకున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాడా? నిజంగా నమ్ముతున్నావా? నిజమేనా? వండర్ఫుల్. ఇప్పుడు చెప్తున్నాను, కొన్నిసార్లు మనం జీవితంలో మనం తొట్టిల్లుతాం, పడిపోతాం. బ్యాక్ స్లైడింగ్ కండిషన్. వాడెవరు? ప్రాడిగల్ సన్. వాడేమైనాడు? నడి మధ్య పడిపోయినాడు, వెళ్ళిపోయినాడు. ఎట్ట పోయి తిరిగినాడు, ఏమో అయినాడు, చచ్చినాడు. దాని తర్వాత మళ్ళీ వాడు మైండ్ రీగైన్ చేసుకుని తిరిగి వచ్చినాడా తండ్రి దగ్గరికి? అవును. ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లారా, మనం కూడా ఆ విధంగా పడిపోతాం, మనం వస్తాం. మనం పడిపోయినప్పుడు మనం పడిపోయేది దేవుడు అప్పటి నుంచే చూశాడు. ఏదో దాంట్లోనే పడిపోయినాం. పురుషులు దేంట్లోనే పడిపోయినాం. దేవుడు వెంటనే నీ పేరు మార్చలే. ఆయన తలంపులే, వీడు పడిపోతాడు, వీడు వద్దురా, వీడు తీసే, నీ పేరు తీసేసే, వేరే వాడిని పెట్టు. నో, మార్చలే. ఎందుకు మార్చలేదంటే ఎక్కడో ఒక దగ్గర మళ్ళా నిన్ను పడతాడు దేవుడు. దేవుడు తరిమేలే, దేవుడి పేరు మార్చలే. ఆమె నా పేరు మార్చేసి ఇంకొక పేరు పెట్టలే. ఒక్కసారి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసినాడంటే మళ్ళీ దాన్ని గీకి వేయడు, కొట్టివేయడు. ఎందుకంటే నిన్ను రాసేటప్పుడే ఆయన పరిపూర్ణుడు, నిన్ను చూసేటప్పుడే పరిపూర్ణమైన వాళ్ళనే రాశాడు ఆయన. వంకటింకర వాళ్ళని రాయలే, చెడిపోయే వాళ్ళని రాయలే, పారిపోయే వాళ్ళని రాయలే. ఆమె ఇంత మెసేజ్ కట్ చేసేస్తున్నా. ఒక దగ్గరికి వస్తాను. యేసు ప్రభు మాట అన్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండెదరు అని దేవుడు చెప్పినాడంటే, పరిపూర్ణత లేని మనము పరిపూర్ణతలోకి వచ్చే కార్యాలని ఏ విధంగా వస్తాము, దానికి వచ్చే మార్గం ఏంటి, ఏమి చెయ్యాలా, ఏ వర్తమానం ఉండాలా, ఏ రక్తం నీ కోసం ఉండాలన్న సమస్త కార్యాలని ఆయన చేసిన తర్వాతనే చేయబోతున్నాడు. కనుకనే ఆయన మనిషిగా వచ్చినప్పుడు ఈ మాట అన్నాడు. ఆయన మనిషిగా వచ్చినప్పుడు అన్నాడు. ఎందుకంటే ఆయన మాట పలికేటప్పుడే రక్తం ఉంది లోపల. బాడీ అన్న బాటిల్ ఫుల్గా రక్తం ఉంది. ఈ బాడీ అన్న సీసా నిండగా రక్తం పెట్టుకొని వచ్చాడు ఆయన. పరిపూర్ణమైన పరిశుద్ధమైన రక్తం. ఈ రక్తం ఒక్కసారి నీ పైన పడిందంటే నిన్ను కడగతుంది. జాగ్రత్తగా ఉండండి. నిన్ను కడగతుంది, ఆ రక్తం ఆయన్ని కడగతుంది. ఆయన కడగతుందా? ఆయనేం పాపం చేశాడండి ఆయన కడిగేదానికి? నాయనా, ఆయనేం పాపం చేయలే. నీ పాపాన్ని కడిగేటప్పుడే ఆయన మెమరీని కూడా కడగతుంది. మెమరీ అంటే ఆయన యొక్క జ్ఞాపకాన్ని కూడా కడిగేస్తుంది. అది నీ పాపాన్ని కడిగేటప్పుడు ఆయన జ్ఞాపకాన్ని కూడా కడిగేస్తుంది. కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? వాళ్ళు జస్టిఫైడ్, నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్నాడు ఆయన. నీతిమంతులుగా తీర్చబడ్డారంటే అసలు పాపమే లేదు వాళ్ళు అని అర్థం. నమ్ముతున్నారా? నమ్మగలవా? పాపము నీలో లేదని చెప్పగలవా? నిజంగానే చెప్పగలరా? ఆ వాక్య ప్రత్యక్షత నీకు వచ్చిందా? ఈ రెవల్యూషన్ లేకుండా రాప్చర్లో పోలేవు. నువ్వు రాప్చర్లో పోలేవు. పాపపు మైండ్ పెట్టుకుని ఎట్టబోతావు రాప్చర్లో? రాప్చర్ అంటే ఎత్తబోట. పాపపు మైండ్ పెట్టుకుని ఎట్టబోతావు? పోగలవా?
ఒక పాపి పోగలడా? A man is as good as his mind, as his thoughts. సామెతలు ఒక వాక్యంతో ముగిద్దాం. మీరెక్కడ నన్ను ముగించలేదు వదలంటున్నారు. లాగతానే ఉంటే నేను చెప్పాల్సిందే. నిజమేనా? 23 సామెతలు 23 అధ్యాయం 23:7. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకొనివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోండి వచ్చు మాట కాదు. తెలుగులో బాగా రాయలేదు. ఎస్, దట్స్ రైట్. తెలుగులో తర్జుమా రాంగ్గా రాశారు. నేను చదువుతాను. ఇంగ్లీష్ ఉందా మీ దగ్గర? నేను తీసుకుంటాను, ఉండండి. 23:7 ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని, లేకపోతే నేను మళ్ళీ మీకు ఇప్పుడు నుంచి చెప్తాను. నేను చెప్పి ముగించేద్దాం. 23:7 వింటున్నారా? thinketh in his heart. For as he thinketh In his heart. in his heart, so is he. My, praise the Lord. తన హృదయంలో వాడు ఏ విధముగా ఆలోచిస్తున్నాడో అలాగే వాడు ఉంటాడు. Amen. Yes. As he thinketh in his heart. Yes. So he is. హృదయమే ఆలోచించేది. వాడి హృదయ ఆలోచన ఎట్టిదో అలాంటి వాడుగానే ఉంటాడు వాడు. Yes. అర్థమైందా? Amen. మీరంటే మీరు ఇది కాదు, మీరంటే మీ పై రూపు కాదండి మీరు. Yes, yes. వింటున్నారా? మీ లోపల తలంపులు ఎట్టున్నాయి, మీ ఆలోచనలు ఎట్టున్నాయి, అది నువ్వు యాక్చువల్గా. Yes. As he thinketh in his heart, ఆడ హృదయంలో ఎట్ట ఆలోచిస్తాడో అతడే అదే ఉన్నాడు. సో ఈజ్ హీ. Yes. అలాగే వాడు ఉంటాడు. Amen. ఉదాహరణ చెప్తాను, కొంచెం కఠినంగా ఉంటుంది, పర్వాలేదండి. మా చర్చిలో ఆడవాళ్ళు కొంతమంది వచ్చినంత ఫ్రీగా మాట్లాడతారు, అమ్మాయిల మధ్య వచ్చి మాట్లాడతారు, ఫ్రీగా చెప్తారు కొన్ని కార్యాలు. పెద్దవాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు. పాష గారు చెప్పమ్మా, పలానోడు సూపే బాగలేదు పాష గారు, ఫలానోడి సూపు బాగలేదు. నాకు తెలుసమ్మా, నన్ను తెలుసులేమ్మా అని నేను చెప్పి, నువ్వు చూడబాగండి. నేను ఎస్, దట్స్ రైట్. లేదు పాస్ గారు వచ్చి వస్తాడు, ప్రైజ్ రాడ్ అంటాడు, వాడు బాగానే చూడ్డాడు. ప్రైజ్ రాడ్ అంటే ప్రైజ్ రాడ్ అని చెప్పి వాడు కనిపెట్టావు కదా, నువ్వు స్త్రీ, నీ తెలుస్తుంది వాడు సూప్ బాగుండదని. వాడు నువ్వెందుకు చూస్తావు? పట్టించుకోబాక, వాడి కోసం ప్రార్థన చేయి, వదిలేపో. ఆమేన్. ఆడు చర్చ నిలబడిపోయినాడు ఆ మనిషి. ఇద్దరు ముగ్గురు చెప్పారు వాడు సూపే బాగుండదని. జాగ్రత్త సుమా. ఎస్. నువ్వు కానీ ఎట్టంటాడు చూసినట్టు వాళ్ళు కనిపెట్టేస్తారు. వాళ్ళకి దేవుడు సెన్సార్ పెట్టుండ్రాడు. నీ చూపు బాగలేదు అనేది క్విక్ 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 అంటది వాళ్ళకి. దట్స్ ట్రూ, నిజం. నీ చూపు బాగా అవ్వాలంటే నీకు బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ రావాలా. హల్లెలూయా. నువ్వు దేవునిలో పుట్టాలా, ఆయన రక్తంతో కడగబడాలా, నీ నేచరే మారిపోవాలా. అప్పుడు నీ లోపల నేచర్ మారితేనే నీ తలంపులు కూడా మారిపోతాయి. అప్పుడు నీ కన్ను చూపు కూడా మారుతుంది. కాబట్టి నువ్వు ఎట్టున్నావంటే నీ ఆలోచనలు ఎట్టున్నాయో అట్టనే నువ్వు ఉన్నావు. అది వాక్యం. A man is as good as his thoughts. కాబట్టి పురుషులైనా స్త్రీలైనా ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్పాలంటే, ప్రభువా నా ఆలోచనలు మార్చండి ఆయన, నా థింకింగ్ మార్చండి, నా మంచి థింకింగ్ ఉండాలా. కాబట్టే రోడ్లో పోయేటప్పుడు ఆడవాళ్ళు ఎట్టంటట్ట పోయినారంటే ప్రవక్త గారు అన్నారు,
మొదటిసారి చూసావా, వదిలేసేయి, రెండోసారి చూడబాకన్నాడు. నువ్వు రెండోసారి మళ్ళీ చూసావు, there is something wrong అన్నాడు. నీ యొక్క లైఫ్ కానీ కడగబడిందంటే రెండోసారి చూడవు నువ్వు. నాకెందుకు ఈ దెయ్యం పోతూ ఉంటుంది. మోటార్ సైకిల్లో పోయినా సరే, కారులో పోయినా సరే, ఎట్ట పోయినా సరే. దట్స్ ద వాషింగ్ ఆఫ్ ద వాటర్స్ ఆఫ్ ద వరల్డ్. నీ జీవితాన్ని వాక్య ఉతక స్నానం ద్వారా వాక్యములో ఉన్న రక్తం నేను కడగతుంది. రక్తం ఎక్కడో కాదు, ఈరోజు ఉండేది, చివరి కాలపు వర్తమానంలో ఉంది రక్తం. కాబట్టి కడగబడండి. టైం అయిపోయింది. ఈ చివరి కాలంలో వచ్చేటప్పటికి దేవునికి తెలుసు ఏ కాలంలో ఎవరు పంపించాలని. ఈ చివరి కాలానికి వచ్చేటప్పటికి దేవుడు భయంకరమైన లోకంగా ఇది మారిపోతుంది. ఆ దినములు తగ్గించబడపోతే ఏ శరీరయు తప్పించుకున్నాడు. అయితే ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును అని చెప్పినాడు. కాబట్టి ఈ తక్కువ చేయబడిన ఈ దినాల్లో దేవుడు మిమ్మల్ని ఈ సొదొమ గొమొర్రాకు పంపించినాడు. ఇది సొదొమ గొమొర్రా. ప్రకృతిని ఏమన్నాడు? సాతాను యొక్క ఏదెను. సాతాను ఏదెనులో దేవుడు మిమ్మల్ని పంపించినాడు. ఎందుకు పంపించినాడు తెలుసా? మిమ్మల్ని కాపాడేదానికి, రక్షించేదానికి అమూల్యమైన వాక్యాన్ని మీకు ఇచ్చి, అవ్వకిచ్చిన అదే భద్రత మీకు ఇచ్చినాడు. అయితే బురుడి మాటలు విని ఆ అవ్వ పడిపోయింది. ఈ లోకంలో ఉన్న బురుడి మాటలు, సంఘశాఖలు ఎన్ని మాట్లాడినా ఈ వధువు పడిపోదు. దానికే అది దేవుని కార్యము. దేవుడు అన్నాడు, ఆమె పడిపోయేదానికే నియమించబడింది. ఈ స్త్రీ అనగా వధువు పడిపోకుండునట్లు నిలబడే దానికోసం నియమించబడింది. ధైర్యంగా నిలబడండి. వాక్యమే మన భద్రత, వాక్యమే మన జయము, వాక్యములోనే మన జీవము, వాక్యమే మనం చుట్టూ మనల్ని కంచి వేసేది. ఈ వాక్యంతోనే మనం ముందుకు సాగిపోతాం. వాక్యాన్ని మొదలుపెట్టి అవ్వ పడిపోయింది, వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు లోపలికి పోతాం. దీనికి మనకి నేర్పించేదానికే చివరి కాలపు వర్తమానం ఈ యొక్క ఆఖరి రోజుల్లో వచ్చింది. ఆమేన్. సంపూర్ణమైన దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయత పరిశుద్ధాత్మను పొందుటకు మిమ్మల్ని అర్హులుగా మారుస్తుంది. వాక్యంలో పడిపోయింది ఆమె, ఈ స్త్రీ వాక్యంలో నిలబడుతుంది. రాత్రికి ముందు నిలబడి మనం దేవునికి మహిమార్థమైన జీవితాన్ని జీవించి, సమస్తమని మన కంట్రోల్లో తీసుకొని పరిపాలించి, దేవుని స్తుతిస్తూ స్తుతిపాట పాడుతూ, వాక్యం కోసం మనం జీవించి, దేవుని కోసం మనం జీవించి, మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడన్న యేసుప్రభు మాట్లాడిన అదే మాటని ఆయన భార్య అయిన వధువు జీవించి మాట్లాడి ఆ వాక్యంతో సైతాన్ని జయించుకొని పైకి పోవాలి. కాబట్టే నిన్ను ఇక్కడికి పంపించింది. ప్రవక్త ఒక మాట నాడు వర్తమానాల్లో, టు ప్రూవ్ టు సాటన్. అర్థమైందంటే సైతానికి రుజువు చేయాలంట. టు ప్రూవ్, సైతాన్ని రుజువు చేయాలంట. ఏమంటే ఏమని? నువ్వేం చేయలేవురా నా భార్యని. ఆదాం భార్యను నాశనం చేసేసినావు, అయితే ఈమె నా భార్య. నేను వాక్యము, ఆమె కూడా వాక్యం. వాక్యాన్ని నువ్వు తాకలేవు, వాక్యం పడిపోదు, వాక్యమైన వధువు కూడా పడిపోదు. వాక్యం కోసం నిలబడండి, వాక్యాన్ని ప్రేమించండి. ఈ చివరి కాలపు వర్తమానమే నిన్ను వాక్యంలోకి తీసుకుని పోయేది. వాక్యం లేకుండా, వాక్యాన్ని ప్రేమించకుండా, పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు జయించలేవు. ఎక్కడైనా, ఏ స్థలమైనా, ఎప్పుడైనా ఈ వాక్యం ద్వారా దెయ్యాన్ని మనం జయించవచ్చు. హల్లెలూయా. ఆ పరిపూర్ణతను వస్తేనే రాక్షసులను పోగలవు. దేవుడు మిమ్మల్ని దీవించడుగాక. సమయం అయిపోయింది. మళ్ళా సమయం కానీ ఉంటే మళ్ళా నేను వస్తాను. సమయం లేకపోతే సీ యు ఇన్ ద రాప్చర్. ఎత్తబడేటప్పుడు మిమ్మల్ని చూస్తాను నేను. సరేనా? కళ్ళు మూసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. ఎంతమంది ఆశపడుతున్నారు, ప్రభువా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి అని? నిజమేనా? చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. అందరూ నిలబడాల్సిన పనిలే. ప్రభువా నీ ఆత్మ నాకు కావాలా ప్రభువా.
మీ కళ్ళు మూసుకోండి. ఆ జీవం నాకు కావాలా ప్రభువా, ఆ విశ్వాసం నాకు కావాలా ప్రభువా. ఈ భయంకరమైన లోకంలో నేను పడిపోకుండా నన్ను కాపాడండి. మీ వాక్యంలో నిలబడే కృప దయచేయండి. 3 ఈడ్పులో నన్ను తీసుకుపోండి ప్రభువా. హెల్ప్ మీ లార్డ్. నాకు సహాయం దయచేయి ప్రభు. నేను అర్థం చేసుకున్న ప్రకారంగా నేను నడవకుండా నా జీవితాన్ని దేవునికి సమర్పించే కృప మీరు నాకు ఇవ్వండి. ఆ అబ్బ పడిపోయింది, ఆ స్త్రీ పడిపోయింది. మీ వధువుగా మమ్మల్ని ఏర్పరచుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు. నీ వాక్యంలో నిలబడే కృప నాకు ఇవ్వండి. మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభు. నా అంతరాత్మలో మీరు రాండి, నా ఆత్మలో మీరు రాండి, నా శరీరం, నా సెల్స్లో మీరు రాండి ప్రభువా. హెల్ప్ మీ లార్డ్. ఈ ప్రార్థన ఎప్పటికీ నువ్వు మర్చిపోబాక. ప్రతిరోజు ప్రార్థన చేయి. లోక కార్యాలు, లోక ఆశలు, లోక బట్టలు, లోక దుస్తులు, సహోదరి సహోదరుడా, ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు. మన ప్రవక్త ఎట్ట ప్రసంగం చేశాడో ఆ ప్రకారమే వధువైన నీవు ఆ వాక్య దుస్తుల ద్వారా చుట్టబడాలి, అలంకరించబడాలి. క్రీస్తులోని ఈ మనస్సు, వాక్యమన్న మనస్సు నీలో ఉండాలి. అత్యంత ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఇదిగో ప్రభా, మీ బిడ్డలు వధువుగాను ఏర్పరచుకున్న నీ కుమారులు కుమార్తెలు వాళ్ళ చేతులు పైకెత్తి ఉన్నారు ప్రభా. పరిశుద్ధాత్మ నాకు కావాలని, ఆ పరిశుద్ధత నాకు కావాలని, ఆ జీవం నాకు కావాలని, ఆ శక్తి నాకు కావాలని ఎవరైతే నిజంగా అడుగుతున్నారో ప్రభువా, యథార్థమైన హృదయంతో అడుగుతున్నారో వాళ్ళకి ఆ బ్యాప్టిజాన్ని కలిగి చేయండి. ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ఇవ్వండి, పరిశుద్ధాత్మ బ్యాప్టిజాన్ని ఇవ్వండి ప్రభు. తుదముట్టకు వాక్యం నిలబడే కృప దయచేసి వాళ్ళని ఆశీర్వదించి సైతాన్ని ఎదుర్కొని జయించే కృప, ధైర్యము, బలము, వాక్యము, వాక్య బయలుపాటుని బిడ్డలకు దయచేసి వాళ్ళని ఆశీర్వదించి దీవించి వాళ్ళ కుటుంబంలో రక్షింపడిన వారు రక్షింపడే కృప దయచేయమని సరైన తీర్మానంలో ఎత్తుకునే ఒత్తిడి చేయబడుతున్నారు. కరెక్ట్ అయిన తీర్మానం ఎత్తుకునే కృప నీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ ఆమేనంటారా? ఆమేన్. దేవుని ప్రేమిస్తున్నారా మీరు? దేవుని వాక్య ప్రకారం జీవించాలని ఆశ నీలో ఉందా? హల్లెలూయా. నిజమేనా? ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మీరందరూ దీవించును గాక. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాము.